కాదు, 2004లో స్టార్ట్ అయింది చిన్న కంపెనీగా. నేను ఒక వ్యక్తిగా వచ్చిన దీంట్లోకి మెల్లమెల్లగా దేవుడి దయ మీలాంటి పెద్దల ఆశిస్తుంటే ఈ స్థాయికి వచ్చాను. నేను ఒక్కనే చేస్తే రాలేదు. అట్లే కంపెనీ కూడా చిన్న కంపెనీ స్టార్టింగ్ లో అట్లా మెల్లమెల్లగా ఈ రోజు భారతదేశం మొత్తం స్ప్రెడ్ అయింది. 2004 2024 ఎన్ని సంవత్సరాలు అవుతుంది మాట్లాడాలి. మనకు తెలియక ఏమనుకుంటున్నాం, 6 నెలల పోతే ఇట్లాంటి మస్తు చూసి నేను అంటున్నాను. ఏం చూసినాం మస్తుగా 10,000 12,000 కట్టుకొని లాస్ట్ పోయినాం, ఇద్దరు జాతి కట్టించుకోయినాం అంతేనా? దీనికి ఏమైనా కట్టేది ఉందా? 20 సంవత్సరాల కంపెనీని పట్టుకోండి, చాలా మంది అవగాహన లేకుండా ఇది 6 నెలలకు ఎత్తేస్తారు, పోద్ది, నా చెవి ఎత్తా కాలు ఎత్తా అంటున్నారు. నేను చేసింది 2017 పోయిందా? మనం అందరం పైసలు పెడితే పోదు. ఇప్పుడు జాయిన్ అవడానికి మనిషికి 3,000 కట్టాలి, 2,000 కట్టాలి అంటే బాగా మంది పెరిగిన తర్వాత ఈయన కూడా ఏదైనా షాప్ చూసుకొని పోవచ్చు. రూపాయి కూడా కట్టినప్పుడు ఎక్కడికి పోతుంది మరి? ఎందుకని మరి భయపడుతున్నారు? గతంలో కొన్ని మిస్టేక్స్ ఫ్రాడ్స్ జరిగి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు. సో ఇండియన్ కంపెనీ 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీ మన భారతదేశంలో క్లిక్ అయి సక్సెస్ అయి బయట ఒక 8-9 దేశాలలో కూడా వెస్టేజ్ బిజినెస్ చేస్తుంది. ఐడి ఫ్రీ ఇస్తుంది, నీకు కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కోమంటుంది. ఏ బ్రాండ్? వెస్టేజ్. ఇప్పుడు దాకా మనం పేస్ట్ ఏమంటాం సార్, ఒక క్లోజప్ వాడిండ్రు, ఒక కోల్గేట్ వాడిండ్రు, డాబర్ వాడిండ్రు, ఇంకోటి రకరకాల వెబ్సైట్ వాడిండ్రు. షాంపూ క్లినిక్ ప్లస్ వాడినోళ్ళు, డవ్ వాడినోళ్ళు, రిచ్ రకరకాల వాడిండ్రు. సోపు సంతూరు, మైసూర్ శాండ్స్ రకరకాల బ్రాండ్ వాడినాం. ఇప్పుడు మనందరికీ ఒకే బ్రాండ్, వెస్టీజ్ బ్రాండ్. అంతే సింపుల్. షాంపూ వెస్టీజ్, పేస్ట్ బ్రష్, ఆయిల్ కొంచెం మాట్లాడదాం. సరే కూర్చో, ఇక్కడ కూర్చోండి, సోఫాలో కూర్చొని వస్తుంది. మాట్లాడుతుంటే జర మైండ్ ఇక్కడే ఉంటుందా సార్? మాట్లాడుతుంటే కూర్చోండి. వచ్చాక బస్ స్టాండ్ పోవచ్చు, 13 బాగా పోవచ్చు, 15 కేసులు, చిత్తమండలం, మరిమండలం, మారేడు, కుమరపల్లి, ఇద్దరు లక్ష్మపురం ఎక్కడికి పోతాం మనకి? జర మీ మైండ్ ఇక్కడే ఉండాలంటే మీరు ఇంపార్టెంట్ కాదు, మీ మైండ్ కావాలి. ఇప్పుడు మాకు బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ మాకు అవసరం. మీటింగ్ లో బాడీ మైండ్ రెండు ప్రెజెంట్ ఉండాలంటే కొద్దిగా నాకు వెళ్ళి సార్ ఓకే సార్ ఎస్ సార్ ఏదో ఒకటి అనాలి. నిద్రపోతా కూర్చుంటే ఏమొస్తుందా? మరి చదువులో కూడా చూసుకుని మనతో చదువుకున్న వాళ్ళు హుషారు ఉన్నవాడు ఈరోజు ఏదో సెట్ అయిపోయాడు. మరి అప్పుడు నిద్రపోతా ఉన్నాం, ఇప్పుడు కూడా నిద్రపోతాను. ఏమొస్తుంది? అప్పుడు అయిపోయింది అది ఆ చరిత్ర, అవునా కదా? ఇప్పుడన్నా ఏదైనా జోష్గా ఉన్నాం. చూడండి, మీరు కూడా గమనించండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఒక 20 మందిని క్యాలిక్యులేట్ చేయండి. హుషారుకున్నట్టే ఉన్నాడు. అప్పుడు నిద్రపోయాడు, ఇప్పుడు కూడా నిద్రపోతాడు. ఇద్దరు పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు పుట్టినా నిద్రపోతాడు. ఎప్పుడు జీవితం అయిపోయింది సార్, ఏమి లేదు సార్, నెగిటివ్ లోనే జర కొంచెం జోష్గా ఉన్నాం. ఓకేనా? సో ఈ కంపెనీ ఏం చేస్తుంది? ప్రొడక్ట్ మార్కెట్ చేస్తుంది. బలవంతంగా అంటగడుతుందా? ఇప్పుడు మేము మీటింగ్ చెప్పినాం, ఒక బాక్స్ లో ప్రొడక్ట్లు పెట్టి ఇవన్నీ మీరు కొనాలి 10,000 9,000 అంటే భయపడండి. ఐడి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ, పైసలు కట్టించుకోవట్లేదు, ఇంటర్వ్యూ లేదు, ఎగ్జామ్ లేదు, ఇవన్నీ ఉంటే బాగుండేది. మనకి ఏం లేవు కాబట్టి దీనికి ఇది కావాలి. ఒక్క 10,000 రూపాయల ఉద్యోగానికి ఎన్నో ఉంటాయి, దానికి రిస్ట్రిక్షన్స్ రూల్స్, అవునా కదా? దానికి క్యూ నిలబడతారు జనం. ఉద్యోగం వచ్చిన వాళ్ళు 6 గంటలకు పోయి డ్యూటీ పోయమంటే సెల్యూట్ చేస్తారు, పోయి ఆల్రెడీకి పోయి డ్యూటీ 10,000కే. తెలుసుకో అంటే రావట్లేదు జనం చాలా మంది, జస్ట్ తెలుసుకోవడానికి. ఐడి ఫ్రీ, నీకు కావాల్సింది కొనుక్కో. వెస్టీజ్ షాంపూ వెస్టీజ్ ఉంది, తలకు పెట్టుకుంటే ఆయిల్ వెస్టీజ్ ఉంది, బండలు తుడిచే ఫ్లోర్ క్లీనర్ ఉంది, డిష్ వాష్ అంటుతోనే లిక్విడ్, బట్టలు వాష్ చేసుకోవడానికి లిక్విడ్ ఉంది, సేవింగ్ క్రీమ్ ఉంది, నీకు పూసుకుంటే పౌడర్ ఉంది, పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇట్లా ఇంటికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన కానీ కొనండి. 100, 200, 500 ఏ కొనండి. ఇంత కొనమని రూల్ పెడితే మీరు ప్రశ్నించాలి, మనం భయపడాలి. అవునా కదా సార్? అవునా కదా? ఓకే, అందరూ మనకు కావాల్సిన కానీ తీసుకుందాం. ఇప్పుడు దాకా ఏదేదో బ్రాండ్ వాడినాం, ఇది ఒక్కసారి వాడదాం, మంచిగా ఉంటే ముందుకు వెళ్దాం, లేదంటే అక్కడ దానికి మనంతా క్లాస్ పెట్టారు. మీరు ఎన్ని రోజులు ఇచ్చి పిలుచుకోవచ్చు? ఎన్ని రోజులు చెప్తుంది అంతా మేడం? 3 months. ఫోన్ చేశాక ఈ తలకాయ తీసుకెళ్ళి అన్న కొడితే కానీ వాళ్ళు మీటింగ్ ఫోన్ చేస్తే పిలిస్తే రానమాట.
మీరు ఏం చేస్తారు? మామూలు ఏదైనా జాబ్ చేస్తారా లేకపోతే క్వాలిఫికేషన్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఒక్కసారి వచ్చి వినడానికి 1 గంట 2 గంటలు, అవునా కాదా? నా దోస్తులు కూడా కొంతమంది 2 సంవత్సరాల నుంచి పిలిస్తే రావట్లేదు. దావత్ అని చెప్పు నాణ్యపల్లి 5 సంవత్సరానికి ఫోన్ చేస్తాం, వాళ్ళే పెట్రోల్ వస్తూ ఉంటారు. ఇన్ని తురకల కోసం ఎంత దూరం పోతాం, ఒక మీటింగ్ రావడానికి మాత్రం ఎక్కడ లేని మొత్తం పోయినట్టు ఫీల్ అవుతుంది. చాలా మంది మీటింగ్ ఆల్ దాకా వచ్చి కూడా మళ్ళీ ఫోన్ వచ్చి పోయిన వాళ్ళు ఏమనుకోవాలి? తల మీద తన్నులు తిరిగి గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలు పోతేనే మీటింగ్ కూర్చుంటాం మనం, దీని విలువ అర్థం చేసుకుంటాం. సో కొన్ని ప్రొడక్ట్స్ వాడండి. వెస్టీజ్ బ్రాండ్ నిన్న మొన్న ఎట్లా 20 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తున్న బ్రాండ్. రేట్లు కూడా అడగండి మీరు ఎంత ఉన్నాయి చూడండి, చెక్ చేయండి. బయట పేస్ట్ ఇప్పుడు 100 గ్రాముల పేస్ట్ దగ్గర 60-70 రూపాయలు ఉన్నాయి లేవా? మంచి ఎంత 75 రూపాయలు ఉంది, 10 రూపాయలకి డిస్కౌంట్ ఇస్తాడు, 65కి వస్తుంది. ఒక పేస్ట్ వాడు మంచిగా ఉన్నాయి, 4 నెలలు ఇదే పేస్ట్ వాడితే 37 రూపాయలకే వస్తుంది. ఆ పేస్ట్ కాస్ట్ ఆఫ్ రేట్కే వస్తుంది. సిఎన్సి ఏదో వాడుతున్నాం మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు మన దోస్తులు వాడి బాగుంటే మనకు చెప్తున్నారు వచ్చి. ఇప్పుడు మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ ఎత్తున్నా తాగుతున్నా, ఇంకొక వచ్చి ఒక పేస్ట్ యాడ్ ఎత్తున్నా, వాడుతున్నా పేస్ట్ వాటర్ మనం బ్రాండ్ అనుకుంటాం, బ్రాండెడ్ అనుకుంటున్నాం తెలియక. వెస్టీజ్ ఆర్గానిక్ బేస్ లో తయారైన ప్రోడక్ట్, నేచురల్ కెమికల్ లేకుండా తయారవుతుంది మన ప్రోడక్ట్స్. సరే వాడి చూడండి మీరు, బయట పేస్ట్కు ఈ పేస్ట్కు మీకు డిఫరెంట్ అర్థం అవుతుంది. మన పేస్ట్ వాడి నాకు తెలిసి కొన్ని 100 మంది చెప్పాడు నాకు, సార్ ఇంతకుముందు పళ్ళు తీపులు ఉండేవి, నొప్పులు ఉండేవి, ఈ పేస్ట్ 2 వాడిన తర్వాత ఆ ప్రాబ్లం క్లియర్ అయింది అంటున్నాడు. పళ్ళ తీపులు తగ్గుతున్నాయి, పళ్ళ నొప్పులు ఎన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయంటే ఆ పేస్ట్ నాకు తెలిసి ఒక 200 అమ్మితే మనం కూడా గీకూడదు. 65 రూపాయలకి తేగి గీకూడదు. 4 నెలలు కొంటే 37కే ఇస్తున్నాడు, దిక్కు లేకుండా పోయింది. ఏంటి కంపెనీ ఐడి ఎందుకు ఫ్రీ ఇవ్వాలా? 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా అందరికి ఐడి ఇచ్చింది, దగ్గర ఒక 3-4 కోట్ల మంది. ఒక్కొక్క ఐడి కోసం ఒక 1000 రూపాయలు, 1200 లేదా ఒక 500 ఐడికి రాసుకొని అప్లికేషన్ ఫీజు వసూలు చేసుకోవచ్చా లేదా? 1000 రూపాయలు వసూలు చేసుకున్నా కూడా 4 కోట్ల మంది ద్వారా పైసలు వస్తాయా రావా? తీసుకుందా? అందుకు మనం దీని కిందికి పైకి సెట్ చేస్తున్నాం. చూసి అనుమానంతో ఫ్రీగా ఐడి ఇస్తుంది. నీకు కావాల్సిన బడ్జెట్ లో కొనుక్కో. ఇప్పుడు సార్ ఉన్నాడు, ఒక 3000 కొనుక్కున్నాడు, ఏ దగ్గర అంత స్తోమత లేదు, 500కే కొనుక్కో. అందరూ 3000 పెట్టుకోవాలని చెప్తున్నావా? గతంలో వచ్చిపోయినటువంటి పనికిరాని కంపెనీలలో నువ్వు 12,000 కట్టాలా, ఇంకొకటి చేత కట్టాలా? కూడుకున్నాయా లేవా పేలా తెలిసి మనం కట్టాలి అని తెలుసుకోవాలి. మళ్ళీ ఒక 2 3 నువ్వు పోయి అంటించాలా? అటువంటి కంపెనీలు గతంలో వచ్చిపోయి ఫ్యూచర్ లో కూడా వస్తాయి. అధికార పార్టీ ఉన్న రోజు ప్రతిపక్ష పార్టీ ఉంటుంది కదా, మోసం చేసే వాళ్ళు చేస్తానే ఉంటారు. చట్టాలు ఎన్ని వచ్చినా సరే వాళ్ళ పని వాళ్ళు జరుగుతూనే ఉంటారు. అట్రాక్టివ్ చేస్తారు ఏదో ఒకటి, అధికంగా ఆశ చూపించడం, అధిక వడ్డీలు. 6 నెలలకే మన దగ్గర కాల్ వచ్చింది, 1,00,000 వచ్చింది, ఏదేదో షోయింగ్, ఒకరికో 2 బాగుపడతాం. సో వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ఇంట్లో వాడుకునే ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే వాడండి. లేదు మీకు ఏమైనా పొలం ఉంది, ఒక 10 ఎకరాలు ఉంది ల్యాండ్, అగ్రికల్చర్, మిర్చిను, పల్లీను, వరిను, నిమ్మ తోట, మామిడి తోట ఉంది. 1 ఎకరాకు మన వెస్టీజ్ మందులు వాడు. ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది? 1000-1200. చాలా మంది వీళ్ళలో వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరి చేత మాట్లాడిస్తే మీకు అర్థం. మిమ్మల్ని కూడా 1 ఎకరాకు వాడండి. నేను కొంతమంది రైతులకు ఇచ్చిన 1 ఎకరాకు వాడమని ఇచ్చిన 4 సంవత్సరాల క్రితం. ఆయనకు అలవాటు అయింది, ఇప్పుడు 30 ఎకరాలకు 20 ఎకరాలు కూడా వాడుతుంది. నమ్మకం ఒక రోజు రాదు కదా, ఫస్ట్ 1 ఎకరాకే వాడండి. మీరు కూడా 1 ఎకరాకే ట్రై చేయండి. వ్యవసాయం అది మంచిగా రిజల్ట్ వస్తే ఇంకా మీ పొలానికి వాడు. మీకు రిజల్ట్ వస్తే ఎవరికైనా చెప్పాలనిపిస్తే చెప్పండి. చాలా బాగున్నాయి ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఇప్పుడు 10 ఎకరాలకు ఒకేసారి నువ్వు వాడుని అమ్మి దోసుకొని పోయేది కాదు కదా ఇది. 1 ఎకరాకు ట్రై చేయండి. వ్యవసాయం అనుకుంటే మన వెస్టీజ్లో ఉన్నాయి గ్రాన్యువల్స్ అని, అగ్రి అని, అగ్రి మాస్ అనేవి ఉన్నాయి. అవి ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేయాలో మీరు నేర్చు అని తెలుస్తుంది. ఓకేనా సార్? 1 ఎకరాకు వాడండి, 1000-1500 ఖర్చు పెట్టండి. వ్యవసాయం తర్వాత ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి. నీకు ఇంట్లో కావాలంటే ఇంట్లో వాడు. నాకు వ్యవసాయం లేదు, పొలం, కాబట్టి నాకు అవసరం లేకుండా కొనాలని పెట్టిదా?
నాకు చెప్పింది అక్కడ మీటింగ్ లో అగ్రికల్చర్ వ్యవసాయానికి ఉన్నాయంటే నాకు అవసరం లేదు అనుకోండి. తర్వాత హెల్త్ కు సంబంధించి కొన్ని ఉన్నాయి. హెల్త్ లో ప్రాబ్లమ్స్, కొంతమందికి దగ్గు, ఆయాసం, దమ్ము, కొంతమంది గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, అల్సర్లు, ఫైల్స్, జాయింట్ పెయిన్స్, సైట్ ప్రాబ్లం, మైగ్రేన్, థైరాయిడ్ ఉన్నాయా ఈ ప్రాబ్లమ్స్, హై షుగర్, హై బీపీ, అలాంటి వాటికి కూడా మన దగ్గర మెడిసిన్ గాలి బలమైనటువంటి సప్లిమెంట్స్ అంటారు, ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. అవి ఫుడ్ సప్లిమెంట్స్ అనేది నాకు వెస్టీజ్ లో జాయిన్ కాకముందు తెలియదు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు అవగాహన చేశారు. ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ఎవరు వాడుకోవాలంటే మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, కొంచెం అడ్వాన్స్ గా రోజు డైలీ 1-2 క్యాప్సూల్స్ వాడుకుంటే ఫ్యూచర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా తగ్గుతాయి. ఈ రోజు వేసుకుంటే పొద్దుగా తగ్గేది కాదు. న్యూట్రిషన్ ఫుడ్ లాగా బాడీకి కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కావాలి కదా, మనం తినే ఫుడ్ లో రావాలి నేచురల్. అంత మంచి ఫుడ్ తింటున్నాం సార్ ఇప్పుడు మనం, అన్ని కెమికల్ అయిపోయింది, మందులు వేసి. మనం తినే అరటి పండ్లు కెమికల్ ద్వారా, తినే చికెన్ కూడా ఇంజెక్షన్ ద్వారా పెరుగుతుంది, పాలు కల్తీ అయిపోయింది. సో కల్తీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇవి కొన్ని రకాల సప్లిమెంట్స్ అవసరం ఇప్పుడు బాడీ. గత 30-40 సంవత్సరాల క్రితం ఈ సప్లిమెంట్స్ అవసరం లేదు. ఒక 30-40 సంవత్సరాల క్రితం వాటర్ కూడా ప్యూరిఫై చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో జనరల్ గా పొలాలలో పారే నీళ్లు కూడా కాలువ దగ్గర తీసుకొని తాగేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు ప్యూరిఫై వచ్చిందంటే పొలాలలో ఎక్కువ విపరీతమైనటువంటి కెమికల్ వాడి పంటలు పండించడం వల్ల పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వాటర్ ప్యూరిఫై చేసుకొని తాగాల్సి వస్తుంది. అట్లా ఈ సప్లిమెంట్స్ కూడా ఈ యుగానికి ఇప్పుడు అవసరమైంది. మన తాతలు సప్లిమెంట్స్ అవసరం లేదు. అప్పుడు తినేవాళ్ళు నేచురల్ గా మంచి గట్టి పాలు తాగేవాళ్ళు, చేపలు తినేవాళ్ళు. 60-70-80 సంవత్సరాలు వచ్చినా కంటి చూపు బాగుండేవాళ్ళు, అలా లేదా? ఇప్పుడు మనం మెల్లమెల్లగా ఆరోగ్యం పోతుంది మనకి. చూడండి, 30 సంవత్సరాలు దాటితే సరిగ్గా నమ్మలేకపోతుంది. ఇప్పుడు బాయిలర్ కోళ్ళలాగా అయిపోయినాం మనం, అవునా కదా? అందుకనే ఇక్కడ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇదేదో మీరు కొని మొత్తం వాడమని చెప్పట్లేదు, దాని గురించి అవగాహన చేసుకోండి. సప్లిమెంట్స్ నేను అనుకున్నా ఆరోగ్యం గురించి చెబుతున్నారు కదా, నేను ఆరోగ్యంగా ఉన్నా నాకు ఎందుకు ఇవి అనుకున్నా. స్టార్టింగ్ లో కొనమని చెప్పలేదు అనుకున్నా, తీసేస్తా. నాకు వ్యవసాయం అవసరం లేదు, హెల్త్ కు సంబంధించి అవసరం లేదు. ఇంట్లో వాడుకున్న ఆయిల్, టీ పొడి, పేస్ట్, సర్ఫ్, షాంపూ ఒక్కసారి ట్రై చేద్దాం అనిపించింది. మీటింగ్ అంతా విన్న తర్వాత ట్రై చేయలేదా సార్? ఇంకా కొంతమంది తల మీద దరిద్రం పోవడం వల్ల ట్రై చేయరు. నేను దీని గురించి సెర్చ్ చేస్తాను, 2 సంవత్సరాల నుంచి సెర్చ్ చేస్తాను, వెస్టీజ్ సెర్చ్ చేస్తాను. ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, ఎవరి జ్ఞానం వాళ్ళది, అవునా కదా? నేను అంత మేధావి కాదు, తెలుసో తెలియక 4-5 నెలలు నేను తప్పించుకున్నా. ఒక మీటింగ్ అయిన తర్వాత సరే వాడదాం, బలవంతంగా 10,000 కొని 8,000 కొనమని చెప్పండి, మనకి చేతనైనంత. కాబట్టి నేను అప్పుడు మల్లేపల్లి ఉంటా కదా, మల్లేపల్లి ఉన్నా అప్పుడు ఇప్పుడు కూడా. అప్పట్లో ఇది కొనాలి అంటే సికింద్రాబాద్ ఒకటే ఉండేది షాపు, క్లాక్ టవర్ దగ్గర. ఆ సికింద్రాబాద్ వెళ్ళి కొనుక్కొని రావాలి. ఇప్పుడైతే మీకు అచ్చంపేట వచ్చింది స్టోర్, నాగర్కర్నూలు వచ్చింది, తెలపల్లి వచ్చినామా? తొందర లోపల తెలకపల్లి, కలవపూర్తి వచ్చింది, జడ్చర్లు వచ్చింది, శారదానగర్ వచ్చింది, బాబునగర్ వచ్చింది, నారాయణపేట వచ్చింది, గర్భాలు వచ్చింది, ఐదే వచ్చింది, పెద్దలు వచ్చిందా? పెద్దలు వచ్చింది, వనపర్తి వచ్చింది, నారాయణపేట, కొత్తకోట, ఎర్రవల్లిగొండ, పెద్దకొత్తపల్లి కూడా, కొల్లాపూర్, కృష్ణపల్లి, ఇవన్నీ వెస్టింగ్ స్టోర్లు వచ్చినాయి. ఇప్పుడు మేము చేరినప్పుడు ఉన్నాయా? మేమెందుకు చూసినాం సార్ అంటారా? మేమెందుకు చూసినామంటే నాకు తెలియదు. అప్పుడే ఇక్కడ షాప్ నుండి సికింద్రాబాద్ ఎందుకు పోతాను నేను? లేవు. ఇప్పుడు మాల్ వచ్చింది, ఇబ్రహీంపట్నం వచ్చింది, యాచారం వచ్చింది, మల్లేపల్లి వచ్చింది, దేవరకొండ వచ్చింది, ఆలియా, నల్గొండ, భువనగిరి, పిపి నగర్, గట్టుప్పల్, రేపు ఎల్లుండి ఓపెన్ అవుతుంది గట్టుప్పల్ మనుషుల ద్వారా. చండూరు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో 300 స్టాక్ పాయింట్లు వచ్చింది, స్టోర్ ప్రొడక్ట్ దొరికి. నేను చేసినప్పుడు ఉన్నాయా? సికింద్రాబాద్. ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ టౌన్ లో 40 స్టోర్లు అయింది. అడ్వర్టైజ్మెంట్ ఉందా? అప్పుడు నేను చేసినప్పుడు లేదు, ఇప్పుడు లేదు, కంపెనీ పెట్టినప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు. కాబట్టి చాలా మంది భయపడుతున్నారు. సో అడ్వర్టైజ్మెంట్ ఎందుకు లేదు? ఆ అడ్వర్టైజ్మెంట్ పెట్టే పైసల్నే మనలాంటి వాళ్ళందరికీ వాడుకుంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తుంది. ఇట్లా కష్టపడి టీము తయారు చేసుకుని గ్రూపును పెంచుకుంటే డబ్బిస్తుంది. కష్టపడే వాళ్ళకి ఇవ్వచ్చలేదా పైసలు?
వెస్టీజ్ వచ్చిన వాళ్ళు అందరికీ ఇవ్వట్లే, డిస్కౌంట్ ఇస్తుంది. గ్రూప్ తయారు చేసుకొని గ్రూప్ సేల్ తెచ్చుకుంటే డబ్బు వస్తుంది. హైదరాబాద్ నా టీంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక 1 year క్రితం జాయిన్ అయ్యారు. మీటింగ్కి వచ్చాను, ఒక్క మీటింగ్, ఇద్దరు పక్కన కూర్చోను. అమ్మా ప్లీజ్ బయటకు వెళ్ళి బాగా అరుస్తా ఉండు, నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు బయటకు వెళ్ళు. వాళ్ళ అరుపులతో నువ్వేమిటావు, బయటకు వెళ్ళి పడతాను ప్లీజ్. వాళ్ళకి తెలియదు పిల్లలకి, అబ్బాయి ద్వారా వీళ్ళందరూ డిస్టర్బ్ అవుతుంది, నేను డిస్టర్బ్ అవుతుంది. సరే నాకు చెప్పడానికి క్లోజ్ ప్లీజ్. నేను మళ్ళీ చెప్తాను మీ మెసేజ్ గురించి ఏమనుకో. ఏం చెప్తున్నా? ఇద్దరు ఫ్రెండ్సా? అందరూ ఓకేనా? ఇంటర్నెట్లయితే సో ఎంత కష్టపడి మీ టైం మాకు చాలా విలువైంది. వీళ్ళ విలువైంది కాదు, వీళ్ళు ఎక్కడ ఇప్పుడు నలమల్ల పెట్టి వస్తామండి. సరేశ్వరం గుడి కాదు మీటింగ్ ఉందంటే వీళ్ళందరూ చేయి అంటే ఏదో ఒకటి. మీరు రాక దొరికిరు మాకు. నిజంగా మా మాటలు ఏదైనా కొంచెం మీ మైండ్ మారితే మీరు మా దగ్గరికి వస్తే, మీరు వస్తే మాకు కొంచెం బలం వస్తుంది, అవునా కాదా? మీ ద్వారా మాకు బలం, మా ద్వారా మీకు, ఇద్దరు కలిస్తే ఇక్కడ. నేను గొప్పని కాదు, నేను గొప్పని ఎట్లయినంటే వీళ్ళందరూ రావడం వల్ల కొంచెం పైకి లేచి, అది నా బలం కాదు. ప్రజలందరూ ఓట్లు వేస్తే ఎమ్మెల్యే, అవునా కాదా? అది మర్చిపోకూడదు. ఎంఎస్ఆర్ బలం సొంతది కాదు, నా ఫ్యామిలీ కుటుంబం దాదాపు 70,000 మంది ఉన్నారు. 70,000 మంది కుటుంబం లాగే అనుకోండి, నా కుటుంబం అనుకోండి. సో వాళ్ళందరూ ఈ బిజినెస్ లేక నా మాటలు విని కంపెనీ ప్రొడక్ట్లు వాడి మెల్లమెల్లగా బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ని వస్తున్నాయి. 1,50,000, 60, 30, 40 వాళ్ళ స్థాయికి వాళ్ళకి వస్తున్నాయి, నా స్థాయికి నాకు వస్తుంది. చాలా బాగుంది. మీరు వస్తే ఇంకా మాకు కొంచెం బలం వస్తుంది, అవునా కాదా? మీ ద్వారా మాకు బెనిఫిట్ ఉంది, మా ద్వారా మీకు. ఇద్దరు కలిసి చేసుకునే బిజినెస్, మోసం చేసి ముంచి కనపడకుండా పోయేది కాదు ఇది. అవి వేరే ఉంటాయి, మాటలు వేరే ఉంటాయి, ప్లాన్ అంతా ఇన్ని రోజులు నడవు. అబద్ధాలు మాయ మాటలతో కూడా బిజినెస్ నడపచ్చు 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, తర్వాత ఎక్కడో చోట చెప్పాలి. పోదా లేదా? 20 సంవత్సరాల నుంచి నిలబడింది కంపెనీ, 20 years, ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా పడే వాళ్ళకి పైసలు వస్తుంది. ఒక ఇద్దరు వ్యక్తులు 1 year క్రితం జాయిన్ అయ్యారు, ఒక మీటింగ్కి వచ్చారు. మీటింగ్ అంతా అయిన తర్వాత ఒక అతను షాప్కి వెళ్ళి 3,000, 3,500 కొనుక్కున్నాడు ప్రోడక్ట్. ఇంకొక అతను సార్ నా దగ్గర పైసలు లేవు, ఆయన 3,000 కొన్నాడు కదా, నేను అంత కొనాలంటే అంత అవసరం లేదు, నీ కాడ ఎంతో ఉన్నాయి పైసలు, ఎంత నాకు సార్ 400 లేవు, 400 100 జోబులో పెట్టుకొని 300కే కొనుక్కోవాలి. ఆయిల్ 300కి ఏమొస్తుంది, ఒక పేస్ట్ వస్తుంది, టీ కూడా వస్తుంది, ఒక సోప్ వస్తుంది, సార్ జస్ట్ యూజ్ చేయి. అట్లా ఆయన వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక మీటింగ్కి వచ్చింది. ఈయన రాలా, ఈయన ప్రతి నెల 3,000 కొనుక్కుంటున్నాడు. కొనుక్కున్నప్పుడు ఒక 200-300 డిస్కౌంట్ వస్తుంది, 3,000 ప్రొడక్ట్లు 2,700కే వస్తాయి. 2,700 కంప్యూటర్ బిల్ వస్తుంది, అందులో మళ్ళీ ఒక 30 రూపాయలు ఎంత అకౌంట్ పడుతుంది. అట్లా ప్రతి నెల కొంటున్నాడు 3,000, 3,500. ఇద్దరు మాత్రం నెలకు 400, 500 కొనుక్కొని ఇట్లనే వచ్చి చిన్నగా ఒక గ్రూప్ తయారు చేసుకున్నాడు. మెల్లగా మీటింగ్కి వస్తే టీమ్ చేసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళందరూ చూసినప్పుడు కొంచెం అనిపిస్తుంది, అరే సరిగా మాట్లాడేది రాని కూడా 50,000 అంటారు, 40,000 అంటారు, నేను కూడా ఏదైనా చేసుకోవాలని ఆలోచన ఉంటుంది. ఎవరితో జర్నీ చేస్తే ఆ లక్షణాలు కొన్ని మనకు అనుకుంటాయి. రమణ మహర్షి చెప్తున్నారు, మహానుభావుడు, ఉత్తములతో స్నేహం అత్తర దుకాణానికి వెళ్ళడం లాంటిది, ఏమి కొనకపోయినా కొంత సువార్త తీసుకుంటారు. నిజమేనా సార్ ఇది? అత్తర దుకాణంలో కొనవాల్సిన అవసరం లేదు, మంచి వాసన పెంచుకొని బయటకు రావచ్చు. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకు తెలియకుండా ఇంపాక్ట్ పడుతుంది, మన మీద కొన్ని ప్రభావం చూపిస్తుంది. అట్లా ఈ వ్యక్తి మాకు మీటింగ్కి వస్తూ ఉన్నాడు. ఇద్దరులో నెలకు 400-500 కొనుక్కునే వ్యక్తి మీటింగ్కి వస్తున్నాడు. నెల 3,000 కొనే వ్యక్తి మీటింగ్స్ రాలా. ఒక మీటింగ్ వచ్చిండు, తర్వాత రాలేదు. ఎందుకు రాలేదని చూస్తే ఈ మీటింగ్ వెళ్ళిపోయి 4 చెప్పిండట వెస్టీజ్ గురించి. వాళ్ళందరూ ఎన్ని ఫేక్ బాబాయ్, వేస్ట్, ఎన్ని అనవసరం, మేము ఎప్పుడో చూసినాం, చేతులు కాల్చుకున్నాము, ఎవరో సలహాలు చెప్పి ఈయన ఆగిపోయాడు రాదు. ఈయనకు చెప్పిండు, ఈ చెవుని వదిలేసి మీటింగ్కి వచ్చి కూర్చున్నాం. వీళ్ళంతా వీళ్ళతో తిరగటం వల్ల ఆ రోజు కొంచెం ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది, అభిమానం వచ్చింది, గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు కట్ చేస్తే టీం తయారు చేసుకుంటూ నెలకు 70,000 తీసుకుంటున్నాడు. ఈ వ్యక్తి నెలకు 70,000.
వచ్చిండు. ఏం చేసిండు? గ్రూప్ అని చేసుకున్నాడు. చిన్న గ్రూప్, ఒక నలుగురు తయారు చేసిండు. ఆ నలుగురు ద్వారా 10 మంది, 15 మంది, 20 మంది, 50 మంది, 100 మంది, 150 మంది. అదే ఈరోజు ఒక పెద్ద గ్రూప్ అయిపోయింది. నెలకు ఒక 60-70 వస్తుంది. మీరు కూడా ఇక్కడ బిజినెస్ లో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. బుర్ర పెట్టుకొచ్చావు, మీరు వాడుకోండి సార్. గ్రూప్ తయారు చేయాలంటే కొంచెం మరి ఒకసారి పిలిచినట్టు వస్తారా? నువ్వు వచ్చినావా? మరి కొంచెం రిస్కులు ఉంటాయి, అవునా కాదు? ఇట్లాంటి మాకు మస్తు తెలుసు అంటారు, అదే అంటారు, డూమ్ అంటారు, డామ్ అంటారు, అన్ని కొంచెం ఫేస్ చేసుకొని ముందు కదా. ఇక్కడ చూడండి సార్, వెస్టీజ్లో ఇప్పుడు దాకా వీళ్ళందరూ మాట్లాడారు. ఇప్పుడు నాకు 40 వస్తున్నాయి, డిసెంబర్ 1,00,000, 30 వస్తున్నాయి, డిసెంబర్ 1,00,000, 60 వస్తున్నాయి, డిసెంబర్ 1,00,000 అనరా లేదా? 1,00,000 అనేది వెస్టీజ్ వాళ్ళకి చీపు అన్నమాట. బయట లక్షణాలంటే గుండెకాయ ఉంటారు, గట్టి పెద్ద గుండెకాయ ఉంటారు, అవునా కాదా? 1,00,000 నేను నెలకు తీసుకుంటాను అనాలంటే మామూలు అందరూ ఎవరు అన్నారు బయట, అందరూ అంటారు. ఏ ముద్ర వేసేవాడు కూడా ఇంకొంత 1,00,000 అంటారు. ఎందుకంటే గాలి అట్లాంటిది. ఈ లక్షణాలు తగ్గుతున్నాయా లేవా? అయితే అందరికి ఇది అంటుకోవట్లేదు. కొంతమందికి దీన్ని గట్టిగా పట్టుకుంటున్నారు, కొంతమంది పట్టుకొని వదిలేస్తున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకని ఇంత మంచి కంపెనీని ఎందుకని వదిలేస్తున్నారు? ఇంటర్వ్యూ లేవు, ఎగ్జామ్ లేదు, కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. ఇంత బాగున్న ఈ కంపెనీ జనాలు ఎందుకు గట్టిగా పట్టుకోవట్లేదు అంటే, ఇప్పుడు నాకేమర్థమైందంటే పోయిన జన్మలో పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళకి ఇది అనుకోవట్లేదు. ఎక్కడెక్కడో ప్రైవేట్ జాబుల్లో 10, 15, 20, 30 వేలకు ఉదయం పోయి సాయంత్రం దాకా పని చేస్తున్నావు. పార్ట్ టైం ఇది చేసుకోమంటే ఇది అనుకోవట్లేదు. లేకపోతే మరి పుట్టిన నక్షత్ర బలవాళ్ళు కనుక బాగలేవు. నువ్వు చేసే జాబ్ ని ఏమైనా వదిలేయమంటున్నావా? నువ్వు చేసే బిజినెస్ ఏమైనా వదిలేయమంటున్నావా? జస్ట్ ఎంతో మంది జాబులు చేస్తూ, గవర్నమెంట్ జాబులు చేస్తూ వేసి పార్ట్ టైం చేస్తున్నారు. కొంచెం డెవలప్ అయిన తర్వాత టీం వచ్చినాక, ఇన్కమ్ వచ్చినాక, నమ్మకం వచ్చి ఇప్పుడు జాబ్లే వదిలేసిన వాళ్ళు. జాబ్లే వదిలేసిన వాళ్ళు. చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. మీరే బ్యాచ్ లో ఉంటారు. చెప్పాలి, ఏం చెప్పకపోతే దేవుడు మళ్ళీ కదా చూస్తామంటే చూడండి, మాకేం లేదు. నా సర్వీస్ లో ఇంతమంది చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు ఎవరికి తినే రాతుంటే వాళ్ళు మాత్రమే చేస్తారు. మిగతా వాళ్ళకి మా మాటలు ఎట్లుంటాయంటే ఏమో చెప్పిన వాళ్ళు మాకు తెలుసు కానీ ఎట్లాంటి దరిద్రుడికి అదే ఉంటుంది అని చెప్పే మాట దేవుడు ఒకటే సారాంశం. నువ్వు లోపలికి పోయే యాంగిల్లో డిఫరెంట్ ఉంటుంది. నేను అడుగుతాను, నా టీంలోనే కొన్ని 100,000 మంది మారినట్టు డబ్బు వస్తుంది. మారడం అంతకన్నా ఎక్కువ ఉండదు. నేనేం చేసేది? ఎంత హ్యాపీగా ఉందండి పార్ట్ టైంగా చేస్తే. నేను నెల్లూరు జిల్లాలో ఒక టీచర్ జాయిన్ చేసి, గవర్నమెంట్ టీచర్, 13 సంవత్సరాల టీచర్, ఎడ్యుకేషన్ పోస్ట్. ఇప్పుడు 58,000 శాలరీ. జాబ్ ఊరికే వచ్చిందా సార్? జాబ్ వచ్చిన వాళ్ళు అడగండి, ఆ పెయిన్ ఎంత ఉంటుంది అనేది ఒక తెలుస్తుంది. 23 సంవత్సరాలు ఎడ్యుకేషన్, జాబ్ కోసమే మళ్ళీ 1 సంవత్సరం, సంవత్సరం, 2 సంవత్సరాలు బాగా ప్రిపరేషన్, జాబ్ వచ్చింది. డ్యూటీ చేయాలా, ఇంట్లో కూర్చున్న జీతం వస్తుందా? మాట్లాడాలి, మీరే మాట్లాడారు. చేయాలా వద్దా? కొంచెం మాట్లాడితే మీకే జర అంటుకోవాలి. ప్రెస్టీజ్ అంటుకోవాలా వద్దా? కాబట్టి ఏమో గ్యాస్ లైట్ టిష్యూ గ్యాస్ మాతాను లేదు, లైట్ ఒకటే ఉంది మాతాను. ఇంటి దగ్గర గ్యాస్ ఉంటే అంటుకుంటుంది, లేకుంటే అంటించుకోండి సార్ ఇంతే అంటే చేత ఎవరి మాట వినేటువంటి కాదంటే ఎవరు క్లాస్. ఇప్పుడు లాస్ కనపడదు. సంవత్సరం తర్వాత నీ పక్క సీట్లో కూర్చుని నెలకు 1,00,000 కార్లో పోతుంటాడు. చూడు ఎక్కడన్నా నువ్వు వర్షం పడి రోడ్డు మీద నిలబడి బురద కొట్టుకుంటా ఉంటే కార్లో పోతా ఉంటే అర్థమైంది. అప్పుడు నీకు బాధ. ఇప్పుడు అర్థం కాదు. గవర్నమెంట్ టీచర్ లక్ష్మీ సార్ జాయిన్ చేసి 2 సంవత్సరాలు కష్టపడితే జాబ్ వచ్చింది. 23 సంవత్సరాలు చదివి మళ్ళీ ఓన్లీ జాబ్ కోసమే కోచింగ్ తీసుకొని నైట్ పగలు చదివితే జాబ్ వచ్చింది. 13 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఇప్పుడు 58,000. చేరిన 58,000 వచ్చిందా? నేను అడిగా చేరినప్పుడు ఎంత శాలరీ అంటే 4,500 అంటారు. 2 ఇయర్స్ అప్రెంటిస్ పీరియడ్ అప్పుడు చదవబాబు గవర్నమెంట్ లో అప్రెంటిస్ పీరియడ్ 2 ఇయర్స్ మరి సరిపోయినాయి అన్నారు. సరిపోకుండా ఏం చేయాలి? అప్పు తీసుకోవాలి. 8లో 9 పోకపోతే ఏం చేస్తాం? మరి 4,500 టీచర్ జాబ్ వచ్చి జీతం వచ్చి సరిపోకుండా అప్పు తీసుకోవాలి. తర్వాత 15, 20 అట్లా స్కేల్ పెరుగుతూ తీసుకొచ్చాడు. వెస్టీజ్లో జాయిన్ చేసినాం. మళ్ళీ మాకు తిరిగి మీటింగ్కి వచ్చాడు, ప్రొడక్ట్లు వాడుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇన్కమ్
జాబ్ చేసుకుంటూ ఖాళీ టయాన్ని వెస్టిజ్ చేస్తే ఇప్పుడు నెలకు 80-90 వేలు వస్తుంది. థ్యాంక్ యూ. గవర్నమెంట్ టీచర్ అని ప్రైవేట్ టీచర్ ఉంటా వాళ్ళు ఎంత జీతాలు చిన్న చిన్న స్కూల్లో 8,000, 6,000, 9,000, 10, 12, 14, 15. చాలా మందిని పిలిచిన రమ్మని టైం ఏం లేదు మాకు. మేము ఇట్లాంటి మాకు జీతం కుదరదు. ఎందుకు కుదురుతుంది? నువ్వు వాళ్ళ కింద జీతం చేయాలి కదా, ఆ స్కూల్లో బతికాలి వాళ్ళకి. పార్ట్ టైంగా 10,000కి అక్కడ పోయి ఉదయం పోయి సాయంత్రం దాకా పని చేస్తున్నారు. కూర్చోడానికి కూడా లేదు స్కూళ్ళలో, నిలబడి పాఠాలు చెప్పాలి. అవునా కాదా? వృత్తి గొప్పది. నేను అది ఆ వృత్తికి ఇచ్చే పరిస్థితులే. వాళ్ళు పార్ట్ టైం చేసుకోవచ్చా లేదా? పైసలు కట్టమంటే సార్ నా దాని ఎవరు 10,000, 12,000 కట్టారు. లేదు డ్యూటీకి రమ్మంటే నాకు కుదరదు సార్, ఆల్రెడీ నేను పెట్రోల్ పంపులో డ్యూటీకి రమ్మంటున్నా. మైండ్ లో పెట్టుకో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ టీచర్ ఏం చేసిండు? డ్యూటీ రోజు స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాలక్షేపంగా ఏదో మన రాజకీయాలు, ఈ పొత్తులు, మంత్రి పదవి ఎవరికి ఇచ్చిండు, ఎవరు పరిపాలన నీ మాట్లాడుకుంటావు. క్రికెట్ గురించి, సినిమాల గురించి, రాజకీయాల గురించి. అవునా కదా? ఈ గవర్నమెంట్ టీచర్ మాకో తిరిగిట్టు మెల్లమెల్లగా ఎన్ని తగ్గించుడు. రాజకీయాలు, క్రికెట్, సినిమాలు అన్ని తీసేసి వెస్టింగ్ మాట్లాడటం అలవాటు. డబ్బు కావాలి, జాబ్ సాధించినవు, అది ఒకటే ఫైనల్ కాదు జీవితానికి. ఇంకా సాధించాల్సి ఉందా లేదా? ఉంది అని ఇట్లాంటి వాళ్ళ మరి తిరిగితే అర్థం అవుతుంది. నీ సర్కిల్లో తిరిగితే అయిపోయి అందరూ లైఫ్ లో మొత్తం సాధించడం అయిపోయింది అన్నట్టు ఉంటుంది ఆ ఫీలింగ్. ఎవరితో తిరిగితే ఆ లక్షణాలు అంటుకుంటాయి. ఇప్పుడు నాకు 12-13 లక్షలు వస్తున్నాయి నెలకి. కానీ నేను 20-30-40 లక్షలు వచ్చే వాళ్ళతో జర్నీ చేస్తున్నా. మైండ్ బాగుందా లేదా? 40 వచ్చేవాళ్ళు ఇంకా పైకి పోవాలని చూస్తున్నాను. మరి నేను 13 వాళ్ళు ఎంత అక్కడ? ప్లీజ్ ఈ స్థాయికి నేను ఓకే రాలి. ఇక్కడ భయంతో, భక్తితో దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇది. నాకు పునర్జన్మ అనుకున్న వెస్టిజ్ అనేది. ఎలాగైనా గెలవాలి. ఈ ఆలోచన లేకపోతే కంపెనీ మంచిదే, గెలుతురా. నాతోటి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఆడే ఉన్నారు. వాళ్ళ ఆలోచన కరెక్ట్ లేదు. అతనికి ఏదో ఒకటి సాధించాలని కసి లేదు వాళ్ళకి. ఏదో టైం పాస్ నడుస్తుంది, చెల్తా గాడి. మాకు 2 ఎకరాల పొలం ఉంది, నా సంపాదించింది. నాకేమైంది? బండి ఎట్లయినా నడిపిస్తా. అవునా కాదా? స్కూటీ మీద జీవితం అంతా ఎలా బతకచ్చు? జీవితం చూడాలి, పైకి ఎలా ఎదగాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి. ఇది నాకు ఎప్పుడు తెలుసుకున్నా? మీటింగ్కి వచ్చి సక్సెస్ అయినతో జరగడం వల్ల నేర్చుకోండి. సో ఈరోజు నెలకి 80-90 వేలు తీసుకుంటున్నాను టీచర్. ఒకవేళ వాళ్ళకి జీతాలు ఏదైనా గవర్నమెంట్ మారింది అనుకుందాం, 4 నెలలు జీతాలు రాలేదు సార్. మిగతా టీచర్లు అందరూ లైఫ్ ఎలా ఉంటుంది సార్? జీతాలు రాకుంటే బీపీలు షుగర్లు వస్తాయి 4 నెలలు రాకపోతే. ఈయనకేమన్నా అవుతా? సెపరేట్ టైర్ ఉంది, ఏమవుతుంది? అది మంచి రైట్ మార్చుకొని వెళ్ళిపోతాం. మిగతా వాళ్ళని కూడా రమ్మన్నాం, మాకు టైం లేదండి. టైం లేదండి. పోనీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రాలేదు, నెలకు 50,000 వస్తున్నట్టు ఓకే. చిన్నలు కూడా రావట్లేదు. కొంతమంది రావట్లేదు, అందరూ రావట్లేదు కదా. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. మనం భయపడాల్సిన అవసరం వాళ్ళకు సెల్ ఉంది, రాని వాళ్ళకి. మనకేముంది? మనకెవడో ఒకరేస్తారు. మీరందరూ మీరు ఇక్కడ ఎవరో కూర్చున్న వాళ్ళు నాకు ఎవరన్నా ఒకరు తెలుసా సార్? మీరందరూ ఎవరికి నా టీవీనా కాదా? 70,000 మంది నా టీవీ ఎవరో తెలుసా? నాకు తెలిసిన వాళ్ళు ఎవరు రాలా, పిలిచినా కానీ ఎవరు రాలేప్పుడు. నేను నిలబడితే దేవుడు ఇస్తాడు, మీరు నిలబడితే చెయ్యాల్సింది చెయ్యాలి. ఊరికి నిలబడతా అంటే రాదు, రోజు స్కూల్కి పోతానంటే రాదు. స్కూల్కి పోయి ఇచ్చిన హోంవర్క్ చేయాలి, చదవాలి, ట్యూషన్, భయము, భక్తి ఉంటే ఏమైనా ప్రయోజనం. పోతాను వస్తాను స్కూల్ కంటే రాదు. వెస్టిజ్ కూడా వస్తాను పోతాను, దాన్ని తగ్గ కొంచెం వర్క్ చేయాలి. 1 సంవత్సరం వాడుకోండి, మీకు కావాల్సినంత కొనుక్కోండి, వాడండి. మంచిగా ఉంటేనే మళ్ళీ సెకండ్ మంత్ కొంటాం. బాగాలేకుండా ఉండవా సార్? బాగాలేకుండా బిజినెస్ ఉండవా? సో నేను అట్లా ఒక 3 మంత్స్ వాడుకున్నా, పర్లేదు బాగుంది. నెలకి ఎంత? నేను ఫస్ట్ మంత్ లో 2,000 కొన్నా. 2,000 రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అన్న, స్టార్టింగ్ కదా. అతను ఏమన్నాడంటే 2,000 కట్టాల్సిన అవసరం లేదు, నీకు 1,700కే వస్తాయి. 2,000 1,700 అంటే 300 డిస్కౌంట్ వచ్చిందా? 1,700కి బిల్లు ఇచ్చారు. మళ్ళీ అకౌంట్లో 50 రూపాయలు పడ్డాయి. అంటే 350 తీసి 2,000 ఎంత వచ్చినట్టు? 16
1650కే వచ్చింది. ఇప్పుడు అడిగిండు సరిపోయినా రేట్లు అన్నాడు. కొంచెం పర్లేదు, అప్పుడు సరిపోయింది 1650 వాడుకున్న తీసుకెళ్ళి బాగున్నాయి. మళ్ళీ సెకండ్ మంత్ ఇంట్లో సర్పు పేస్ట్ టీ పొడి కొని అయిపోయింది. మళ్ళీ కావాలా వద్దా? మళ్ళీ మంచి సికింద్రాబాద్ పోవాలి. నాతో చాలా మంది జాయిన్ అయ్యారు. 1 నెల 2 నెలలు కొని ఆగిపోయాడు. మళ్ళీ సికింద్రాబాద్ ఏడపోతాం ఈ సబ్బు పేస్ట్ కోసం అని. మరి గ్రహాలు ఉన్నప్పుడు అట్లే ఆలోచిస్తున్నారు. మరి నేను సబ్బు పేస్ట్ కోసం సికింద్రాబాద్ ఎందుకు పోయినా నాకు తెలియదు. నేను మేధావి కాదు, తినే రాతున్నది. పుట్టినప్పుడే దేవుడు రాసి పెట్టుకున్నాడు. దేవుడు రాసి పెట్టుకున్నాడే అనిపిస్తా ఉంది మాత్రం. అవునా కాదా? నా పక్క వాళ్ళందరూ ఆగిపోతే నేను ఎందుకు పోయి కొనుక్కున్నాను? అదే అదే అప్పుడు నక్షత్ర బల బాగున్నట్టుంది. సో అక్కడ నేను ఒక 3-4 నెలలు ప్రోడక్ట్లు కొనుక్కొని వాడుకున్నా. బిజినెస్ చేయాలనుకోవాలి స్టార్టింగ్ లో వాడుకున్నా. ఇట్లా చిన్నగా మీటింగ్కి వస్తూ ఉంటే దీని మీద కొంచెం ప్రేమ వచ్చింది, నమ్మకం వచ్చింది. వీళ్ళంతా ఇలాంటి వాళ్ళందరూ చూసినప్పుడు చాలా ధైర్యం వచ్చింది. సరే నేను కూడా ట్రై చేస్తాను. 10 మందికి చెప్పాను ఇట్లాంటి మాకు మస్తు తెలుసు అన్నది. ఒక్కడు కూడా జాయిన్ కాదు. 10 మందికి చెప్పేవారు జాయిన్ కానప్పుడు మనకు కూడా ఛార్జింగ్ ఏమో దొడ్డుదా పోద్దా? నాకు కూడా ఛార్జింగ్ అంతా పోయింది. నా వల్ల అయ్యేటట్లేదు అని జాయిన్ చేస్తానని చెప్పిన. ప్లీజ్ నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టు, నేను బిజినెస్ చేయలేదు, ప్రోడక్ట్ వాడుకుంటా. బాగానే ఉన్నాయి. నెలకు 1000-2000 కొనుక్కొని వాడుకుంటా. బిజినెస్ అయితే నా వల్ల వెస్టేజా వేస్టేజ్ అంటున్నాను. ఎవరు చూడు, అంతకుముందు నేను ఫోన్ మిస్ కాల్ అయితే వాళ్ళు నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను 20 సార్లు చేస్తే ఫోన్ లేపండి. ఎందుకు? నేను వెస్టేజ్ జాయిన్ అవ్వమని అడిగిన అంతే. నేరం నన్ను ఒక నేరస్తులాగా చూస్తాను. రబ్బా అయిపోయింది, వీడు వస్తున్నాడు అక్కడ సర్దుకుంటున్నాడు. ఈ అవమానాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాడు? నాకు వెస్టేజ్ ద్వారానేగా. వదిలేక అయిపోద్ది కదా, అందుకే వదిలేయాలనుకోండి. నన్ను జాయిన్ చేసిన ఆయన మళ్ళీ ఇంకొక మీటింగ్ చేసుకెళ్ళి మళ్ళీ కొద్దిగా ఛార్జింగ్ చేస్తున్నాడు. నువ్వు 10 మందికి చెప్పినావు, నో అంటున్నారు. అయ్యా జర ఇసురుడు బంద్ చేయాలి గాలి ప్లీజ్. దాని మీద ఫోకస్ పెట్టుకెళ్ళి ఏమంటే జర ఒక్క మైండ్ సెట్ ఏం లేదండి. నాకు ఉందే లేదు పైన పోటీది. మీకేమో ఫ్యాన్ తిరగట్లేదు, నాకేమో లోపల ఏసీ ఉన్నట్టు మంచిగా ఉంది, కూల్గా ఉంది. మార్చుకున్నా. ఒకప్పుడు మైండ్ సెట్, ఇప్పుడు మైండ్ సెట్ మార్చుకున్నా. ఒకప్పుడు ఇది ఎక్కువ ఉండేది ఆకలి, ఇప్పుడు ఇది పెద్దగా లేదు. ఇది ఉంది. నా టీంలో 70,000 మందిని 1,00,000 మందిని ఎలా చేయాలి? బాధ్యత వచ్చింది. అవునా కాదా? వాస్తవం లేరు, తిని బాగా ఆరాంసే ఎంజాయ్ కూడా చేసి ఇప్పుడు నేను ఆత్మసాక్షిగా ఎంతో మంది నమ్ముకొని వచ్చిండ్రు. వీళ్ళందరికీ నేను నా సైడ్ నుంచి ఏదో కొంత చేయాలి. 30 రోజులు మీటింగ్ పెట్టడానికి రెడీ అయ్యాను. 30 days ఆకలి అయ్యేటప్పుడు ఎవరైనా ఇప్పుడు నీ టీం లేదు, పరిగెత్తుతావు టీం కోసం. ఇన్కమ్ లేదు, ఇన్కమ్ కోసం పరిగెత్తుతావు. నాకు టీం వచ్చింది, ఇన్కమ్ వచ్చింది. నేను ఒక 4-5 నెలలు ఇంట్లో కూర్చున్నా, కారు బయటకు పెట్టకుండా ఒక 10 లక్షల పైన అయితే వస్తుంది. ఎందుకు? వీళ్ళందరూ ఉండరు, వీళ్ళు మీటింగ్ పెడతారు, నడిపిస్తారు. కడుపు నిండిన తర్వాత పని చేయడం కొంచెం కష్టం. అవునా కాదా? అందుకని నేను ఎప్పుడు కడుపు నిండినట్టుగా ఫీల్ అవ్వట్లేదు, కడుపు కాలినట్టుగా ఫీల్ అయ్యి పని చేస్తాను. సాధించిన దాన్ని చూసి సంతృప్తి చెందమాకండి. జీవితం ఎప్పుడు పైకి ఎదగాలి. రిలయన్స్ లో చూడండి సార్, డబ్బు ఉందా లేదా? పని చేస్తున్నా పడుకున్నారా? మరి దేనికి? ఏదో ఒక లక్ష్యం, డబ్బు, ఇంకొన్ని ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్కసారి రిలయన్స్ వాళ్ళకు నాకే డబ్బు అవసరం లేదని అన్నింటిలో లాకేస్తే కొన్ని వేల లక్షల మంది రోడ్ల మీద పడతారు ఎంప్లాయీస్. వీళ్ళందరికీ జీవనోపాధి దొరుకుతుందంటే వాళ్ళకి ఆశ ఉండబట్టి. అవునా కదా? ఆశ లేకపోతే ఈ ప్రపంచం నడవదు. అందువల్ల మీరు కూడా ఆశాజీవులుగా ఉండండి. సాధించిన దాన్ని చూసి నాకు అది ఉంది, నాకు ఇది అనకుండా ఇంకొంచెం ముందుకు ఎలా నలుగురికి మంచి ఎలా చేద్దాం. నాకు రీసెంట్ గా నేను మంచిర్యాల ఒక మీటింగ్ పెడితే రామచంద్రారెడ్డి సార్ వచ్చింది. మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కొంచెం దగ్గర రిలేటివ్ అవుతుడు. సింగర్ ఏమో సర్దార్గా చేసి రిటైర్డ్ అయ్యాడు. 40 ఎకరాలు పొలం ఉంది, 4 బిల్డింగ్లు ఉన్నాయి, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక స్టోర్ మీటింగ్ చిన్నది ఒక 50 మందితో పెట్టిన మంచిర్యాల స్టోర్ లో. ఆ మీటింగ్ వచ్చి వెనకాల గోడకు నిలబడ్డాడు ఆయన, కుర్చీ లేక. వాళ్ళ ఫ్రెండ్ ఎస్ఐ రిటైర్డ్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్ ఆ రిటైర్డ్ అయిన ఎస్ఐ వెస్టీజ్ లో ఉన్నాడు. ఆయన పట్టుకొచ్చి ఆయన పిలిచింది.
వెనకాల నిలబడవచ్చు. మీటింగ్ అంతా అయిపోయేదాకా గంట సేపు నిలబడ్డారు. నిలబడి మా మీటింగ్ విని 50 మంది మీటింగ్ వచ్చి దీన్ని గట్టిగా పట్టుకొని అన్నీ ఉన్నాయి సార్ నాకు, అయినా కూడా మీరు చెప్పిన మాటల ప్రకారం నేను సమాజానికి పెద్దగా ఏం చేయలేదు ఇప్పుడు దాకా, ఎవరికి హెల్ప్ చేయలేదు, నా కుటుంబం కోసం చేసుకున్నా. ఈ వెస్టేజ్ ఇప్పుడు మీరు ఇన్ని వేల మందికి ఏదో ఒక మార్గం చూపిస్తున్నారు, నా వంతు నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అని అన్ని ఉన్నా కూడా ఇప్పుడు వెస్టేజ్ లో పనిచేస్తున్నాడు. నెలకు 40,000 ఇంకా వస్తుంది. ఆయన ఒక టీం తయారు చేసుకున్నాడు. సార్ ఇప్పుడు ఆయన గుంటూరులో మీటింగ్ వస్తాడు, విజయవాడ వస్తాడు, హైదరాబాద్ వస్తాడు, 2 సార్లు మైసూరు వచ్చాడు. ఆయన నాలెడ్జ్ లేకనా? నేర్చుకోవాలి. నా జీవితంలో ఇప్పుడు దాకా నేర్చుకోవడం ఒక ఎత్తు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినాక ఇంకా నేను ఒక విద్యార్థి దాకా నేర్చుకుంటున్నాను అంటున్నాడు ఆయన. ఈ విలువలు, ఈ సిస్టమ్, ఈ డిసిప్లిన్, ఇంత ఒక కుటుంబం లాగా ఉండటం ఇది బయట ఎక్కడ చూడలేదు సార్. ఇది బయట అంతా కూడా ఎవరి పాలు నేనే బాగుండాలి, అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో ఉన్నారు. ఇన్ని జిల్లాలలో మీ టీంలో ఒక కుటుంబం లాగుంది అని అతను కూడా ఇప్పుడు వచ్చి కింద కూర్చుంటుంది సార్. ఎంత ఎందుకంటే మేము మా దృష్టిలో ఇప్పుడు కొత్తగా వచ్చినాం, రెస్పెక్ట్ చేసి మేము ఇక్కడ కూర్చున్నాం. ఇది ఒక ఆనవాయి నేర్పిస్తాం మనం, అవునా కదా? అతిథులను గౌరవించాలి మనం. రామచంద్ర రెడ్డి సార్ కూడా కూర్చి ఇక్కడ నుంచి ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడు. మైండ్ సెట్ అయినా కాదా? మంచి కోసం మారచ్చా లేదా? ఆయన ఇప్పుడు ఎంతో మందిని ఒక టీం తయారు చేసుకుంటాడు. వాళ్ళందరికీ 5,000, 6,000, 10,000 వస్తుంది. ఆయనకు ఒక 40,000 వస్తుంది. ఇప్పుడు నేను ఇంకా చెయ్యాలి. స్టార్టింగ్ లో కొడుకులు మనవాళ్ళు వాళ్ళు నీకేం డాడీ తిని ఇంట్లో ఉండకూడదు, ఇవన్నీ అది ఇది సబ్బులు పేస్ట్ నీకు అవసరమా అన్నారంట. ఇట్లా అన్నారు సార్ నా వాళ్ళు, నా పిల్లలందరూ. వాళ్ళకి అవసరం అంటే వాళ్ళ మీటింగ్కి వస్తే వాళ్ళకి తెలిసే దీని విలువ. మీటింగ్ తెలియకుండా సబ్బుల కంపెనీ నీకు అవసరమా అన్నారంట. దీంట్లో ఏముంది అనేది వాళ్ళకి తెలుసా? తెలియదు. అందుకే పట్టుకొని పనిచేస్తున్నారు. 30 సంవత్సరాలు సింగరేణి జాబ్. ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఒక 6-7 నెలలు. డిసెంబర్ కన్నా ఈజీ 1 లక్షకి వెళ్ళాలని డబ్బులు పెట్టుకున్నాడు. బైక్ వేసుకొని తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. నేను సింగరేణి సర్దార్, నేను రామచంద్రారెడ్డి అంటే టీం రాదు, వస్తా దానికి తగ్గట్టుగా వెళ్ళాలి, అవునా లేదా? చిన్న చిన్న వాళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చైతన్యం చేసి తల్లి రారా చేసుకో బాగుంది. చాలా మంది నేర్చుకున్నారు. ఆయన చిన్న చిన్న వాళ్ళు తెలుసుకున్నంత తీసుకొస్తాను, మంచి మార్గం చూపిస్తాను. ఆయనకు షుగర్ 300, 250 ఉండేదంట. ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకున్నప్పటికీ డైలీ ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకుంటాడు. అయినా 200, 250, 300 ఉండేదంట. అడిషనల్ గా మన వెస్టీజ్ కొన్ని సప్లిమెంట్స్ ఇస్తే ఇప్పుడు 130, 140 వచ్చిందంట. గట్క తెలుసా? అమ్మాయి కదా గట్కట్టే జొన్న గట్క అది తినేవాడంట. రైస్ అనేది తెలియదు, షుగర్ వచ్చింది చాలా రోజుల నుంచి. వెస్టీజ్ లో ఇప్పుడు ఎప్పుడైతే షుగర్ నార్మల్కి వచ్చిందో హ్యాపీగా రైస్ తింటున్నాడు, స్వీట్లు తింటున్నాడు. అసలు ఆ ఫీలింగ్ పోయింది, నాకు షుగర్ ఉంది అనే ఫీలింగ్ పోయింది. రోజు మీటింగ్ లో ఒక బలమైనటువంటి మాటలు వింటున్నాడు, మోటివేషన్, అది ఇది, అవునా కాదా? ఇంకా గోల్ మనిషికి రిటైర్ అయిన తర్వాత గోల్ ఉండదు ఎక్కువ చాలా మందికి. ఏదంటే ఏదో కాలక్షేపం చేస్తున్నట్టు. ఇప్పుడు ఆయనకి ఏంటి డిసెంబర్ 1,00,000 కొట్టాలి. ఆస్తులు ఉన్నాయి 5,000, ఇక్కడ నేను సక్సెస్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు జరిగిన మంచి 10 మందికి చెప్తున్నాయి. వెస్టీజ్ దీంట్లో మీరు భూతత్వాలు వేసి పైకి కిందికి 100 సార్లు స్కాన్ చేసినా నీతి, నిజాయితీ, మంచి మాత్రమే ఉంది. న్యాయం, ధర్మం, హెల్త్ వస్తుంది, ఆరోగ్యం, ఆదాయం, రెస్పెక్ట్, ఆనందం, ఒక కుటుంబం. నీ వెనకాల ఒక 1000 మంది ఉంటే ఎట్లుంటుంది నీ బలం? లీడర్ క్వాలిటీస్. మా అందరికి స్టార్టింగ్ లో లీడర్ క్వాలిటీస్ లేవు. టీం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా లీడర్ క్వాలిటీస్ వస్తున్నాయి. ఎట్లా ఉండాలి, గౌరవం ఉండాలి, అందరిని బాగా చూసుకోవాలి, నా టీం ఇంకా చెప్పులు ఎక్కువ ఇప్పించాలి. వెస్టీజ్ ఎక్కడ తీసుకెళ్తుంటుంది? మైండ్ సెట్ మారింది. ఒకప్పుడు ఇంత మంచి మైండ్ సెట్ లేదు మనం, అంటే మెల్లమెల్లగా మారిపోయింది. హెల్పింగ్ నేచర్, ఎంత మంచి హెల్పింగ్ నేచర్ అంటే బైక్ లిఫ్ట్ అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు లిఫ్ట్ అడగకపోయినా కూడా మేమే అడిగి సార్ ఎక్కడికి వెళ్ళాలా, మా బైక్ ఎక్కడ సార్, మేము డ్రాప్ చేస్తాం. చేస్తున్నారా లేదా? అవసరమైతే వాళ్ళ దగ్గర ఐడి కూడా చేస్తాం, ఫోన్ నెంబర్ తీసుకోండి. చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? బైక్ మీద డ్రాప్ చేస్తాం, తీసుకెళ్ళి రెస్పెక్ట్ గా మాట్లాడడం. మీరైతే ఐడియా అవుతుంది, లేకపోతే లేదు. అసలు మా భయం మన ఆయిల్ వాడండి, ఒకటి ఆయిల్ ఇచ్చేస్తాం. ఆయిల్ అలవాటు చేస్తే లేదు, లేదా గ్యాస్ ట్రబుల్ ఉంది తీసుకోవాలి, తగ్గితే ఆయన నాకు చెప్తారు.
ఎంత మంచి బిజినెస్, జనాలు ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు? కొంతమంది అర్థం కాదు, కొంతమంది వీళ్ళందరూ చేంజ్ చేయరు, మారిండ్రు. రిజల్ట్స్ వచ్చినాయి, వీళ్ళు ఎల్లో రిజల్ట్స్ వచ్చినాయి వాడితే 10 years పిల్లలు లేని వాళ్ళు కూడా వెస్టీజ్ సప్లిమెంట్స్ వెస్టీజ్ వాడిన తర్వాత రిజల్ట్స్ కొన్ని వందలు వచ్చున్నాయి. మీకు ఈ రోజు ఇవన్నీ నమ్మకం రాదు. ఇంకా 3-4 నెలలు మాత్రం జర్నీ చేయండి, జర్నీ చేయండి సార్. ఏదైనా కూడా నమ్మకం అనేది ఒకే రోజు రాదు ఎవరికి. వస్తా సార్, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన నాకు ఒక 50,000 ఇవ్వండి, ఇస్తారా? నేను మీకు ఇవ్వను, మీరు నాకు ఇవ్వను. అదే ఇప్పుడు మా బావ మేడం, మా పాత వాళ్ళు లీడర్స్ అడిగితే ఇస్తారా? ఇరా వాళ్ళు అడిగితే నేను కూడా ఇస్తా. అవసరం అయితే నమ్మకాన్ని బట్టి, అవునా లేదా? నమ్మకం వెస్టీజ్ మీద మీకు కూడా ప్రొడక్ట్ వాడితే నమ్మకం వస్తుంది. ఇట్లాంటి ఇంకొక 4-5 మీటింగ్లు, ఈ మీటింగ్ రోజు మొత్తం నేను సించి చేస్తానంటే ఏం కాదు. చాలా మంది వచ్చి కొంచెం జ్ఞానవంతులు, నాకు ఈ మీటింగ్ ఎక్కువ అవసరం లేదు, ఒక మీటింగ్ లో మొత్తం నేను ఇదైతాను, ఏం లేదు. ఎన్నడూ పోయినా కూర్చోను. ఏమంటారు తెలుసా, ఇది సిటీలో అయితే బాగా నడుస్తుంది, హైదరాబాద్ ఏరియాలో. మా ఇక్కడ అచ్చంపేట ఇక్కడ అయితే బాగా ఇది కొనలేదు సార్, ఎఫర్ట్ పెట్టలేదు. మీటింగ్ రాని వాళ్ళు మాకు సలహాలు చెప్తున్నారు. బైకులు పోయినటువంటి విలేజ్లలో కూడా వెస్టీజ్లోకి వెళ్ళి 50,000-60,000 లక్షలు తీసుకునే లీడర్లు మేము తయారు చేస్తుంటే ఆయన చెప్తున్నాం మా మీకు. ఇది చాలా మంది ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి సభలు కంపెనీ నేనే, నా స్థాయి అది నేనే అంటారు. ఇది నీ స్థాయికి ఇక్కడ సెట్ కాదు. ఇది అనుకున్నంత ఈజీ, నువ్వు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. నేను అనుకుంటా నా ఊళ్ళో మొత్తం నేను చెప్తే పిలుస్తాను, నువ్వు చెప్తే పిలుస్తాను మొత్తం వస్తాడు, నీకు అందరినీ అవసరం పెడతాను. రేపు నామినేషన్ చేసినాక అప్పుడు చెప్తుంది వెనక ఎంత ఓట్లు పడేది. అప్పుడు దాకా అందరు బాగా నీకే వేస్తా ఉంటారు, అవునా కదా? నామినేషన్ చేసినాక నీకు ఎంతమంది చేస్తారని చెప్తారు బయటకు వస్తే. అట్లా ఇది కూడా ఏంటంటే నీకు తెలుసు వెస్టీజ్ మంచిదని, నువ్వు పోయి చెప్పాడు నీ చుట్టమో బంధువుకో వాళ్ళకి ఇది ఇవన్నీ వేస్తాను అంటే మన సింపుల్. చాలా మంది మా టీంలో చేరిండు, జనరల్ లేడీస్ చేరిండు, జెంట్స్ చేరిండు. వీళ్ళ అక్క ఉంది, వీళ్ళ బావ, అక్క హౌస్ వైపు, బావ సంబంధం ఒక లెక్చర్ అనుకున్నాం. ఒక 20,000 వస్తున్నాయి శాలరీ. క్యూరియాసిటీ ఏముంటుంది, తొందరగా మా అక్కని మా బావ జాయిన్ చేయాలంటుంది, అవునా కదా? ఈయన పోయి అక్క చెప్తుంది, అక్క ఏమంటుంది తెలుసా, బావ ఇట్లాంటి చేయడు, బావ లెక్చరర్ అయిపోవాలి. సంవత్సరంలో 4 రోజులు ఓపోయేస్తారు, మళ్ళీ అవసరం అయితే జాయిన్ చేయాల్సి వస్తుంది. దేనికి ఎట్లుంటుంది సార్, గుడ్డకాయ మా అక్కనే జాయిన్ చేద్దామంటే మా అక్కే జాయిన్ ఇప్పుడు టైం రావాలి. దేనికైనా కూడా మనం నిలబడి ఉండాలి అంతే. మన పోరాటం మీద ఫలితాలు వస్తాయి. ఫలితం ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోరాడితే గెలిచిండా, ఎవరైనా గెలిచిండా? 2 చోట్ల ఓడిపోయింది డిపాజిట్ లేకుండా. అక్కడే నిలబడి కసితో మళ్ళీ పని చేస్తే ప్రజలు కొంచెం చేంజ్ అవుతారు. ఎవరైనా కష్టపడితేనే వస్తుంది, ఓకేనే? కష్టపడాలి అందరికి కూడా రాదు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కష్టపడుతున్నాడు, 2 సార్లు రాలా, ఇంకోసారి కష్టపడాలా. ఈసారి దేవుడు మరి కారణం ఇచ్చి వస్తే రావచ్చు, ప్రయత్నం అయితే చేయాలి. పవన్ కళ్యాణ్ 2వ సారి వచ్చింది, 3వ సారి రావచ్చు. ఇట్లా మనిషి అనేవాడు ఎప్పుడు పోరాటంలో ఉండాలా, నిజాయితీగా ఉండాలి, కష్టపడటానికి రెడీగా ఉండాలి. ఓటమి వచ్చిందని సరే పారిపోయింది, పవన్ కళ్యాణ్ పోలే, అవునా కదా? నిలబడింది. ఇక్కడ కూడా ఏదో నలుగురు నో అన్నారనో, బిజినెస్ రాలేదనో, చిన్న ప్రాబ్లం వచ్చిందనో, టీం డిస్టర్బ్ అయిందనో ఆగిపోతే చరిత్రలో నిలబడలేవు. పోరాడేవాడే చరిత్రలో నిలబడతాడు. ఏ బిజినెస్ అయినా ఏదైనా సరే పోరాడాలి. మనం కూడా ఏ బ్యాచ్ లో ఉండాలి, పోరాడే బ్యాచ్ లో ఉండాలి. కాబట్టి తిరిగి పండుకునే బ్యాచ్ ఎక్కువ ఉంది భారతదేశం. పోరాడే వాళ్ళు ఎవరు కనుక వేల మీద లెక్క పెట్టచ్చు. ఎక్కువ ఆ బ్యాచ్ ఉంది కాబట్టి మనం కూడా ఇండైరెక్ట్ ఆ బ్యాచ్ లో ఉన్నట్లయితే, మనం అంటే నేను కాదు, నేను బయటకు వచ్చిన, మీరు ఎక్కువ మంది ఆ బ్యాచ్ లో ఉన్నట్లే. సాధన ద్వారా రావాలి, అవునా కదా? స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉంటారు, 10 మంది ర్యాంకర్లు తయారవుతారు, 15 మంది అవుతారు. మిగతా వాళ్ళు ఎందుకు కాలేదంటే వాళ్ళకు వీళ్ళకు మైండ్ సెట్ తేడా ఉంటుంది. ఈ 15 మంది మైండ్ సెట్ ఏంటంటే డైలీ స్కూల్కి వెళ్ళాలి, ప్రేయర్కి వెళ్ళాలి, ఇంటర్వ్యూ వెళ్ళాలి, గురువులను గౌరవించాలి, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకోవాలి, భయము భక్తి ఉంటుంది వాళ్ళకి. ఈ 80 మందికి ఉంటుంది ఆ భయం భక్తి. వాడి పుస్తకాలు అట్లా తిరిగిపోతాయి వేసిన ఒక 1 రోజు. సెలవు వస్తే వీడికి ఆనందం, అవునా కాదా? 4 రోజులు సెలవు ఇస్తే 2 రోజులు మళ్ళీ ఎక్కడతారు స్కూల్, అప్పుడే రారు మమ్మీ జమని. వీళ్ళు ఎక్కడతారు సార్? యాటిట్యూడ్. మీ ఆలోచనే మీరు ర్యాంకర్ అవుతారా, ఫెయిల్ అవుతారా, పాస్ అవుతారా అనేది అక్కడే ఉంటుంది. వెస్టీజ్ని కూడా నేను గౌరవించా.
నాకు డబ్బు రాలా, పిచ్చి వేసేది స్టార్టింగ్ నుంచి. వెళ్ళాలి మీటింగ్ అంటే ఇంకెన్ని పనులున్నా వెళ్ళి కూర్చుంటాను మీటింగ్. ఏం చెప్తున్నా తెలియదు, వెళ్ళాలి 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 వెళ్ళాలి. నాది వెస్టీజ్ అన్నట్టు పనిచేసింది. నా మైండ్ సెట్ నన్ను ఇక్కడ ఎలా తీసుకొచ్చినాయి. అవునా కదా సార్? సార్ అవునా కదా? సో ఈ రోజు నీ మైండ్ సెట్ నీ ఫ్యూచర్. రేపు నువ్వు మేధావిలాగా ఆలోచించడం, నాకు మస్తు తెలుసు నేను డూమ్ డామ్ సిచ్చుతో చేస్తానంటే ఏం లేదు. వచ్చే సంవత్సరం వస్తుంది 2025 జూన్. ఏం ఉండదు, పెద్దలు ఉండదు. జాయిన్ అయినా ఐడి ఉందంతే. సిస్టానికి తల వంచితే తుఫానుకు తల వంచని పెను వృక్షం కూలిపోద్దంట. తల వంచిన గడ్డి కొరక తుఫాన్ తర్వాత ఆనందంగా తలెత్తుకొని తిరుగుతాడు. ఇది సిస్టానికి. నువ్వు ఒక గొప్ప లీడర్ అవుతావు, ఇంకా ఓటర్ అవుతావు. నువ్వు గెలిస్తే నలుగురికి ధైర్యాన్ని నింపుతావు. వెలిగే దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. నువ్వు ఏమైనా సాధిస్తే నేను చూసి నీ ఊరిలో నీ ఫ్రెండ్స్ నీ క్లాస్మేట్స్ నీ చుట్టాలు వస్తారు, బయటకు వస్తారు గెలిస్తే. నువ్వుకున్న కొంచెం చిన్నపాటి అజ్ఞానం అనుకోవచ్చు, జ్ఞానం అనుకోవచ్చు. దాన్ని నాకు తెలిసి దాంతో 1 year తర్వాత కూడా ఏం సాధించకపోతే నువ్వు ఎవరికైనా స్ఫూర్తి అవుతావా? దయచేసి అందరం దీన్ని గౌరవిద్దాం. వెస్టీజ్ మన కుటుంబాలలో వెలుగునిస్తుంది. ఆరోగ్యం మాటల్లో చెప్పలేనటువంటి హెల్త్ ఇది. ఇందులో ఉంటే ఈ సప్లిమెంట్స్ వాడతాం. మనం బయట ఉంటే వాడతామా? నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, బయట డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ వాడమంటే వాళ్ళు అవుతున్నారు నన్ను చూసి. ఈడేదో నాకు బిజినెస్ కోసం చెప్తున్నాడు. హాస్పిటల్కి అయితే ఎంత పెట్టుకుంటారు పోయి. మంచి హెల్త్ ఇస్తుంది వెస్టీజ్ కంపెనీ. ఆరోగ్యం ఇంత కష్టపడితే కాదు. అడిషనల్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా చేయండి. అమెరికాలో చదివే వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పనిచేస్తున్నారు. చేస్తారా లేదా? సినిమా హీరోలు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం యాడ్ చేస్తున్నారు, సినిమా తీసేది కాకుండా. మరి నీకేమైందమ్మా? నువ్వు ఎందుకు ఆలోచించు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం? నీకు అంత పైసలు ఎక్కువ ఉంటే నీకు సంపాదించి 10 లక్షలు ఏదైనా గురి కట్టి ఒక బయటకి వెళ్తే ఇంకో దానికి ఏదైనా మంచి నీకు ఎక్కువ ఉంటే సమాజానికి ఏమైనా చేస్తే మంచిదే కదా. సమాజంలో వచ్చినాం పుట్టినాం పోతే ఎక్కడైనా తెలిసిన డొనేట్ చేయాలి, దానికి మంచిది. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. మనం సోను సూదు చాలా చేసింది సమాజానికి, చేసిందా లేదా? ఆయన ఉన్నా పోయిన నేనైతే డైలీ ఒకసారి దండం పెడతాను. సోను సూదు నాకేం చేయలే. అలాంటి పేదలకు ఎంతో మందికి మంచి చేసిన మహానుభావుడే. మంచిని మనం గుర్తించాలి, గౌరవించాలి ఎక్కడ ఉన్నా కూడా. ఆయన మా కులం వాడా, మీ కులం వాడా, మన తెలంగాణ వాడా కాదు, మన సంబంధం. ఎవరైతే ఒక మనిషి ఎంతో మందికి ఆపద టైంలో, కరోనా టైంలో సేవ చేసిన మహానుభావుడు. ఇంకా విధంగా ఎంతో మంది మద్దతు తెలిసి అందరినీ మనం గుర్తించుకోవాలి, గౌరవించాలి. నువ్వు కూడా ఏదైనా ఒక పని చేయి, మంచి పని చేయ. ఒక పని నీ డబ్బులు ఓకే, వెస్టీజ్లో సంపాదించేది ఒక మంచి పని చేయి. మీ ఊరికి ఏదైనా 10 మంది కంటి ఆపరేషన్ చేయండి. జీవితం ఎంత కిక్కు ఉంటుంది డబ్బు సంపాదిస్తుందంటే. అయ్యా ప్లీజ్, నాకు ఇంకా తెలవదు ఆ కిక్ అనేది. అవునా కాదా? తాగేవాడికి తెలుస్తుంది దారులో ఉండే కిక్కు, మాకేం తెలుస్తుంది దారులో. నాన్నపల్లి మైసమ్మ దాకా ఎందుకు వచ్చిందంటే వాడికి ఆ కిక్కు తెలుసు కాబట్టి వచ్చిండు. మీకు నాకు తెలవదంటే తాగలేదు కదా. అట్లనే డబ్బు కిక్కు, సక్సెస్ కిక్కు కూడా సక్సెస్ అయిన వాళ్ళు తెలుస్తుంది. ఒక్కొక్క నోటి సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎగ్జాంపుల్ గా ఇప్పటికే 5-6 సార్లు పోటీ చేసిండు, గెలిచిండు, హ్యాపీ కూడా. ఇప్పుడు ఆయన వయసు 90 సంవత్సరాలు. టికెట్ అడుగుతున్నా అడగడా? మనం ఏమంటే ఇంత ముసలోడు ఈ టికెట్ ఎందుకు, ఇంకా 90 ఏళ్ళు ఆల్రెడీ చేసిండు నువ్వు అంటావు. ఆ ఎమ్మెల్యే కిక్కు నీకు తెలవకంటున్నావు. ఆయన అడుగు పోయి ఆ కిక్ ఏందని తెలుస్తున్నాడు. అందుకే ఆయన అడుగుతున్నాడు. 90 ఏళ్ళు అయినా కూడా నాకు టికెట్ కావాలనుకున్నాడు. డబ్బు టేస్ట్ కావాలి, కనపడాలి, సక్సెస్ కిక్కు రావాలి. అందుకే ఇది సక్సెస్ ఫుల్ స్టాప్ లేవు. అవునా లేదా? జర్నీ ఒక జర్నీ. అందుకే మాకు కూడా ఇప్పుడు 12 వచ్చినా 13 వచ్చినా కిక్ ఇలా కిక్ లేదు. ఇప్పుడు గోల్ ఉంది, డిసెంబర్కి నేను 20 చేరుకోవాలి అనే గోల్. ఆ ఆశ నాకు లేకపోతే వీళ్ళందరూ ఈ దీపాలని కొంచెం పెద్ద అవ్వలేవు. అవునా కదా? ఆ ఆశ లేకపోతే నాకు వచ్చిన కానీ దాన్ని ఇవ్వాలంటే నేను మీటింగ్ పెట్టలేదు. నేను మీటింగ్ పెట్టుకుంటే మీరు చేస్తారు. ఇంత ధైర్యం రాదు. ఆశ నడిపిస్తుంది. అవునా కాదా? సాధించిన దాన్ని. ఇప్పుడు నా టీంలో 300 మంది కాపీ సెలెక్ట్ అయ్యారు. అందులో 45 మంది కొన్నారు. 300 మంది కొట్టేది. ఈ సంవత్సరం నెక్స్ట్ కల్లా వచ్చేస్తాం. 300 కారు రిజర్వేషన్ అయిపోయింది.
కానీ నాకేం తృప్తి లేదు. 300 కదా, 1000 కార్లు ఎలా చేయాలని నా టీవీ నుంచి ఆలోచన. థ్యాంక్ యూ. ఒకప్పుడు నా స్థాయి ఏంది, దీంట్లోకి రాకుండా పాత బైకు, మామూలు ఆర్డరీ అంటే మరీ లో ఆర్డరీ. ఇప్పుడు దేవుడు 20 లక్షల కారు కొనుక్కోండి, ఈఎంఐ లేదు, మొత్తం క్యాష్, స్పాట్ క్యాష్ పెట్టి 20 లక్షల కారు కొన్నా. గౌరవం దొరుకుతుందా లేదా? ఒకప్పుడు ఉందా? బైక్ కావాలా పెద్ద మనిషి, బైక్ కావాలని చెప్పండి ప్లీజ్, జర్రా అయిపోయింది. 20 లక్షల కారు కొనుక్కోండి. నేను గొప్ప నేను చెప్పట్లే, కంపెనీ గొప్పది. ఇక్కడ నువ్వు ఏమనుకోవాలి సార్, 20 లక్షల కారు అన్నప్పుడు నేను కూడా గట్టిగా పట్టుకుంటే ఒక 10 లక్షల కారు రాదా? ఒక్కసారి నువ్వు కారు కొనుక్కొని మీ ఊరికి పోతే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించుకో ముందు. పూర్వం పెరుగుద్ది, నేను చూసి అందరూ ఇదవుతారు, మురిసిపోతారు, వైసారు ఆనందపడతారు. మా అబ్బాయి మా ఓడు కారు కొనుక్కున్నారని మా చుట్టాలంతా చెప్పుకుంటారు, నా కారు వేసుకుంటుంది. మా అక్క వాళ్ళు పెద్ద చిన్న ఉంటారు కదా, మా ఓడు 20 లక్షల కారు కొన్నారని వాళ్ళు చెప్పుకుంటారు ఎక్కడెక్కడ. ఇప్పుడు 20 చెప్పండి, జనవరి తర్వాత ₹1 కోట్ల కారణాలు జరుగుతుంది. అవకాశం ఉందా లేదా? అత్యాశ కాదు ఇది, అవకాశం ఉంది, కష్టపడతావు. నువ్వు ఒక జాబ్ లో చేరి నేను పెద్ద కారు కొడతానంటే ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఒక్కడి వేరు అక్కడ, నువ్వు ఎంత బరువు మోసినా 50-70 కేజీ పోతావు. ఇప్పుడు నేను నా టీం అందరం బరువు మోయాలంటే ఒక గుట్టను కూడా సదం చేయొచ్చు, అందరం కలిపి. నేను ఒక్కనైతే ఇంత పెద్ద పెద్ద మాటలు రావు నాకు, నా వెనకాల జనం ఉన్నారు కాబట్టి నాకు పెద్ద మాట అవుతుంది. నీ వెనకాల కూడా ఒక టీం తయారు చేసుకో, గ్రూప్ ఎథికల్ గా, న్యాయబద్ధంగా వెస్టీజ్ ఉంది, మంచి మార్గంలో ఒక 10 మంది చిన్న చిన్న లేడీస్ హౌస్ వైఫ్లు తీసుకొచ్చి తలా ఒక 20-30 వేలు ద్వారా వచ్చి నేను ఎట్లుంటుంది సార్ నీ ఫీలింగ్? అది ఒక్క పూట 2 పూట అన్నం పెడితేనే మహాతల్లి మహాదేవుడు అంటే అవునా కాదా? సంవత్సరం అయ్యప్పలకి స్వాములకు భోజనాలు పెట్టేవాళ్ళు, కొంచెం బాగా డబ్బులు ఎవరు సేట్లు గిట్లు మన అచ్చంపేట కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలకు ఒక 100 మందికి ఒక 10 రోజులు భోజనం పెడతారు. దేవుడు అంటే భోజనం పెడితే మరి మేమేం చేస్తున్నాం, జీవితాల్లో మారుస్తున్నాం, మైండ్ సెట్ మార్చి. నా పైసలు ఇవ్వట్లే, నా ఇంట్లోకి వెళ్ళి ఇవ్వట్లే, ఒక మార్గాన్ని చూపించినాం. ఆ మార్గంలో పడిపోవాలనుకునే వాళ్ళు నిలబెడుతున్నాం, ధైర్యం చెప్తున్నాం. చిన్న చిన్న అవమానాలు పట్టించుకోమాకండి, అవమానాలు వస్తాయి, లైట్ తీసుకోండి మీరు గెలిచేదాకా. అందరికీ వచ్చింది స్టార్టింగ్ లో. పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి దాకా ఏదేదో అన్నాడు, దత్తపుత్రుడు అన్నాడు, ప్యాకేజ్ స్టార్ అన్నాడు, ఏం పట్టించుకోవాలి. గెలిస్తే అన్ని పోయినాయి, రూపు మారిపోయినాయి. నువ్వు కూడా 1 లక్ష కొడితే అన్ని పోతాయి. ఇప్పుడు నీ అత్త వద్దన్నాడు, హస్బెండ్ వద్దన్నాడు, మామ వద్దన్నాడు, ఇవన్నీ ఉన్నాయి బాధలు. బాధలు లేకుండా ఎవరికి జీవితం. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు పోలేదు, మనం కూడా పోరాటంలో ఉండాలి, గెలవాలంతే. ఇప్పుడు 100 అనుకోండి మన మీద, గెలవాలంతే. మనం ఎందుకు పుట్టినాం? గెలవటానికే పుట్టినాం. గెలవటం కోసమే దేవుడు వెస్టీజ్ పంపించాడు. 140 కోట్ల మంది భారతదేశ జనాభా. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 చైనా ఉండేది, దాటిందంట మన ఇండియా. ఇప్పుడు నెంబర్ 1 ఎవరు? గర్వంగా తలెత్తుకోవచ్చు. నెంబర్ 1 పాపులేషన్ లో 140 కోట్ల మందిలో అందరి దగ్గరికి వెస్టీజ్ ఇంకా పోలా. దేవుడు నీ దగ్గరికి వచ్చింది. ఒక్కసారి కొంచెం నువ్వు ఆలోచించు, దీన్ని పట్టుకో. తిద్దాం మన శక్తి అందరికీ. లేదు మిమ్మల్ని కింటా బరువు మొయ్యాలంటే ఇప్పుడు ఆ అనొచ్చు, సార్ నేను కింటా ఎక్కడ మోస్తానని. మొయ్యమంటున్నావా? నువ్వు నిలబడు, జస్ట్ నేను అంతే. చేత వచ్చి 10,000 వచ్చి నీ ఊరికి వచ్చి నష్టమే ఉంది. సంవత్సరం కష్టపడ్డావు సార్, ఎంతో కొంత టీం వచ్చింది, 10,000 వచ్చింది, నాశనం ఉందా? నువ్వు మంచి చేస్తున్నావు, నీకు ఇంకా వస్తుంది. ఇంత మంచి కంపెనీ. దయచేసి మీ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇది మాది మీది అని ఇదే చేయమాకండి, మనందరిది ఇది. అవునా? మాదా? చాలా మంది సార్ నీకు డబ్బులు నీకు పైసలు వస్తున్నాయి కాబట్టి నువ్వు మస్తు మాట్లాడుతావు మీ కంపెనీ గురించి అన్నారు. మొన్న ఒక ఆయన మీటింగ్ లో నేను దండం పెట్టాయా, నీ కోటి ఇప్పితే నాదేం లేదు, కోటి వేసుకున్నానని నా ద్వారా మాకు కంపెనీ నాది మల్లేపల్లి, నా ద్వారా మా ఇంటికి నా చూపిస్తాను, కంపెనీ నాది కాదు, నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు, నేను ఎంతో కొంత బాగుపడి మీ అందరికి చెప్తాను. అందరూ కలిసి బాగుపడతాం. అవునా కదా? నేను ఒక్కనే తింటే ఏముంటుంది, మీరు కూడా తలా ఇంత అందరి జీవితాలే కదా. మనందరం గట్టిగా పట్టుకొని నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు కల్లా ఇక్కడ కూర్చున్న 40,000, 50,000, 60,000, 70,000 ఎవరు శక్తిని బట్టి వాళ్ళకి వస్తుంది. అందరికీ సమానం కదా దీంట్లో.
1 ఇయర్ తర్వాత 50 రావచ్చు, 60 రావచ్చు, 70 రావచ్చు, కింద బాగా టీం పెరిగితే 1,00,000 కూడా రావచ్చు. 40-50 అయితే పక్కా వస్తుంది. 50 కూర్చున్న అందరికీ నెక్స్ట్ ఇయర్కి. ఎక్కడుంది మనకి ఇట్లాంటి అవకాశం? ఒక తెలంగాణ స్టేట్ లో 4,000 టీచర్ జాబ్ లో, కానిస్టేబుల్ జాబ్ లో 5,000 కనబడితే 5,000 కానిస్టేబుల్ జాబ్ అప్లికేషన్ ఎన్ని అవుతాయి? 5-6 లక్షలు అవుతాయి. 5 లక్షల కానిస్టేబుల్ నోటిఫికేషన్ 5,000కి 5 లక్షలు వచ్చినాయి. ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి? గ్రామాలు ఎంతమంది? 4,95,000 మందికి రావు. 5,000 మందికి వచ్చేదాడ. వీళ్ళందరూ ఆశ్రయం అడియాసలు అయిపోయి పోనీ 5,000 మందికి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు డ్యూటీ చేయాలా లేదా? 1,00,000 వస్తుందా? 10 సంవత్సరాలు చేసిన 1,00,000 రాదు. బాస్ కింద పని చేయాలి. ఒక్క సంవత్సరం వేసి జెండా గుండెలో పెట్టుకొని పని చేయి. నీకు నువ్వే బాస్ గా, నువ్వే హీరోగా, నువ్వే లీడర్గా పని చేయి. చరిత్ర మార్చుకునేది మన చేతుల్లో ఉంది. ఈ మధ్యకాలంలో మన మీటింగ్ లో మాకు ఒక అతను మంచిర్యాల అతను మీటింగ్ ఏం చెప్పిందంటే, ఒక అవుతుంది బ్రహ్మదేవుడు ఇంతకుముందు మనకు జాతకం రాసేవాడంట. నువ్వు ఎట్లుండాలని రాసి 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 ఆయన చేయి నొప్పి వచ్చిందంట. బ్రహ్మదేవుడు భార్య ఎవరు? నాకు అంత కరెక్ట్ లేదు కాబట్టి ఎవరైతే వాళ్ళ భార్య. ఏంటి స్వామి నువ్వు అలసిపోయినవా ఏంటంటే, నాకు ఈ రాసి రాసి పెయిన్ వచ్చిందంటే ఆమె సలహా ఇచ్చిందంట. ఈ జాతకం అంతా నువ్వు రాయి, మాకు సావు పుట్టుక 2 రాయి, నీకు సింపుల్ అవుతుంది. మిగతా వాళ్ళకి ప్రింట్ నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోమని చెప్పాడు. ఎస్టీజీలో మన రాత మనమే రాసుకున్నట్లేక పెన్ ఇస్తున్న పేపర్ ఇస్తున్న మాతో రండి, కొన్ని సలహాలు తీసుకోండి, సూచనలు తీసుకోండి, కొన్ని రోజులు మాతో జర్నీ చేయండి, సిస్టాన్ని అర్థం చేసుకోండి. వచ్చే సంవత్సరం 50 రాసుకుంటాం, 60 రాసుకుంటాం, 70 రాసుకుంటాం, నీ చేతులలో ఉంది. చంద్రబాబు, కేసీఆర్, రాజశేఖర రెడ్డి ఇచ్చేది ఏం లేదు మాకు. మాది మేమే రాసుకున్నాం. అవసరం అయితే మేమే వాళ్ళకి ఇస్తాం కావాలంటే. టీడీఎస్ కడుతున్నాం గవర్నమెంట్ ట్యాక్స్, నెలకి 50,000 పోతుంది. ఇప్పుడు నాకు రైతు బంధు ఇచ్చిరా, అమ్మఒడి ఇచ్చిరా, అయ్యఒడి ఇచ్చిరా, నాకు ఇప్పుడు అవసరం. ఒక్కసారి అందరూ ఆ స్టేజ్కి వెళ్తే ఎలా ఉంటుంది సమాజం? మనందరం ట్యాక్సీ కడుతుంది. బయట చాలా మంది బిజినెస్ చేస్తారు, కోట్లు కోట్లు ట్యాక్సీలు ఎగవేస్తున్నారు. మనందరం ట్యాక్సీలు పెడితే భారతదేశం అభివృద్ధి అయితే కదా. ఇప్పుడున్న డబల్ రోడ్లు అయిపోతాయి, 4 వేస్ అయిపోతాయి. ప్రతి ఇంటి దగ్గర ఒక కారు ఉంటుంది, ప్రతి ఇల్లు ఆరోగ్యం ఉంటుంది. ఫ్యూచర్ మన పాత్ర సమాజానికి అంతా మనం మార్చలేము. అంబేద్కర్ కొంత చేసిండు, గాంధీ మహాత్ముడు చేసిండు, అబ్దుల్ కలాం చేసిండు. నీ పాత్ర నువ్వు చేయి. అందరం సైంటిస్టులు అవ్వలేము, అందరూ ఎమ్మెల్యేలు అవ్వలేము, అందరూ మంత్రులు అవ్వలేము, అవునా కదా? సమాజంలో ఎవరి పాత్ర వాళ్ళది. కలెక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, టీచర్స్, వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు, వాళ్ళ పాత్ర వాళ్ళది. నీకు ఒక వెస్టీజ్ కనుక నలుగురికి ఆరోగ్యం ఇప్పించు, మెటీరియల్ తీసుకొచ్చి, మైండ్ సెట్ మార్చి, ధైర్యాన్ని నింపి, వాళ్ళని నడిపించి, వాళ్ళ శక్తివంతులుగా బలవంతులుగా తయారు చేయి. నువ్వు 10 మందిని బలవంతులు తయారు చేస్తే, ఆ 10 మంది 10 మంది చేస్తే 100 మంది అవుతారు సైనికులు. ఇంత మంచి మార్గం. దయచేసి మనందరం దీన్ని అర్థం చేసుకుందాం. ఒకసారి వాటర్ బాటిల్ ప్లీజ్, కూర్చు. ఈ వాటర్ బాటిల్ ఎంత? 20 రూపాయలు పడుతుంది, అంతే కదా సార్? 5 బాటిల్ కొంటే 100 అవుతుంది. తయారు దగ్గర 20 పడుద్దా? 4, 5 రూపీస్ లేదా 6 రూపీస్, 6 రూపాయలు. 5 బాటిల్ నుంచి 30 తయారైన 100 పెట్టుకుంటున్నాం. మధ్యలో 70% పోతుందా లేదా? 80 రూపాయలకి ఇవ్వమంటే ఇస్తారా? 5 బాటిల్ 30కే తయారైంది. 80కి ఇవ్వమంటే 90కి 100 పెట్టాల్సిందే. మధ్యలో డబ్బు పోతుంది. థమ్స్అప్ బాటిల్ 2 లీటర్లు 100 రూపాయలు పెట్టుకుంటున్నాం, 100 రూపాయలు. అది 20-30కి తయారవుతుంది. మధ్యలో 60-70%, అంటే 100 కోట్ల వ్యాపారం నడిచింది అనుకో, 30 కోట్లకే తయారైనట్టే కదా. మధ్య 60-70 కోట్లు పోతున్నాయి లేవా? ఈ కంపెనీ ఆ 60-70 కోట్లనే మనలాంటి వాళ్ళందరికీ పంచుతుంది. ఎవరి డబ్బు ఎవరికి? సింపుల్ లాజిక్. ఎవరి డబ్బులు నీ డబ్బులు నేను లాక్కోవట్లేదు, నీవు లాక్కోవట్లేదు. ఆ మధ్యలో పోయే డబ్బులు మనలాంటి ఇస్తుంది. థమ్స్అప్ యాడ్ మహేష్ బాబు పెట్టుడు 9 కోట్లు 10 కోట్లు అంట. మహేష్ బాబు తాగుతుడా? ఆయన దాకా ఇట్లాంటి లీటర్ వాటర్ 1200 అంట, 1 లీటర్ వాటర్. సెలబ్రిటీ ఆయన. మహేష్ బాబు కటింగ్ చేసే అతను బాంబే నుంచి వచ్చి ఫ్లైట్లు చేసిపోతున్నాడు. ఫ్లైట్ అంటే 4 కోట్లు 10-15 వేలు ఉంటుంది. స్టార్ హోటల్లో 10,000-20,000 ఉంటుంది రెంట్. కటింగ్ 1 లక్ష ఉంటుంది. అదే కత్తెర, అదే దువ్వెన.
ఏమన్నా తెలంగాణ లేదా కంట్రోల్ చేసేవాళ్ళని స్టేటస్ స్థాయి మనమే ఎక్కువ పైసలు దాంతో 10 కోట్లు వచ్చా, సంతూర్ 10 కోట్లు వచ్చా, సినిమా 100 కోట్లు వచ్చా, మరి ఏం చేసుకోవాలి పైసలు? రేంజ్ ప్రతి కంపెనీ వాడు కూడా ఉన్న వాళ్ళకి పోయి దోసి పెడతారు. ఇప్పుడు కూడా మహేష్ బాబు నుంచి యాడ్ ఇయ్యాలి, 20 కోట్లు ఇవ్వాలి మనం. మా కంపెనీ ఓనర్ వీళ్ళందరూ నాకు వద్దు, కాలే కడుపులు నింపుతాను నేనని ఐడీలు ఫ్రీగా ఇచ్చి భారతదేశంలో ఇది మా కంపెనీ. మన అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, విరాట్ కోహ్లీ, ధోని వాళ్ళ యాడ్స్ ద్వారానే 1000 కోట్లు, 800 కోట్లు, 900 కోట్లు అవుతుంది యాడ్స్ ద్వారా. ఇండైరెక్ట్ గా యాడ్స్ అంటే ఎన్ని మనమే వాడేది. రామరాజు కాటన్లు, బనియన్లు, డ్రాయర్లు ఒక యాడ్ ఇస్తాడు. నాకు నిజానికి డ్రాయర్లు బనియన్ వేసుకోడు. యాడ్ ఇచ్చిండు, ఒక 500 కోట్లు వచ్చింది. కాజల్ వచ్చి ఒక సంతోష్ సోప్ అంటుంది, ఏమంటుంది ఆ సోపు? మనం వాడే వాటి మీద పైసలు వాడుకోవాలి. ఈ కంపెనీకి ఎవరికైనా పోతున్నాయా? దున్నే వాడితే పొలం మన కమ్యూనిస్ట్ అని చెప్పేటోళ్ళు. అట్లనే వెస్టీజ్ లో వాడే వాళ్ళకి డిస్కౌంట్, పని చేసే వాళ్ళకి పైసలు. బాగుందా లేదా నినాదం? అందుకే 4 కోట్ల మంది వెస్టీజీలోకి వచ్చారు సార్. దీని వాల్యూ తెలుసుకోవాలి. వీళ్ళలో మేధావులు చాలా మంది ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, బ్యాంకింగ్ మేనేజర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళే వస్తారు. ఒక లెక్చరర్ వచ్చిన అందరూ రాదు, ఒక టీచర్ వచ్చిన అందరూ. అట్లొచ్చే మాట సమాజం మారిపోయింది. చాలా మంది మా టీంలో ఇప్పుడు 2-3 లక్షలు తీసుకుంటారు. చూసేవాళ్ళు చూస్తానే ఉన్నారు. డిపోలో కండక్టర్ మాకు హైదరాబాద్ ఇప్పుడు 10 లక్షలు తీసుకుంటున్నారు పని. వాళ్ళ కండక్టర్ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ డ్యూటీ సార్, డిఎం మారింది సార్, బిజీ సార్, ఇంట్లో ప్రాబ్లం సార్ చెప్పేవాళ్ళు చెప్తానే 10 లక్షలు తీసుకుంటుంటే నువ్వు ప్రాబ్లం చెప్తే నువ్వు 50 దొక్కాలా? రైలు ఎక్కిపోయి బంగాళాఖాతం దొక్కాలి, ఒంగోలు జీవితాన్ని మార్చుకున్నారంటే బాధలంటే కష్టాలంటే 30,000 కానీ కొట్టుకుంటా ఉంటుంది. దావుతుందండి పోతున్నా లేదా? దానికి దొరుకుతుంది టైం బ్రహ్మాండంగా. ఇది మాత్రం దొరకదు. ఒక అతనికి 6 నెలల నుంచి చెప్తున్నా ప్రోడక్ట్ ఒక 1000 రూపాయలు కొనుక్కున్నాయని పైసలు లేవంటున్నారు. మరి 6 నెలల నుంచి స్నానం చేస్తున్నా లేదా? ఏదో సభ పెట్టుకుంటాడు, ఆ సభ్యాలు వేస్టేజ్ పెట్టుకో. జనాలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనిపిస్తావు. నాకైతే చూస్తామండి సమాజంలో. పైసలు కట్టమంటే భయపడాలి, ఫోన్ ఎత్తకూడదు. లేదా బలవంతంగా పనిపాలి వస్తువులు ఏమన్నా నీకు ఫ్రిడ్జ్, బీరువానో, మిక్సీనో నీకు ఇప్పుడు అవసరం లేదు, నెత్తి మీద పెడుతున్నావు అంటే నువ్వు భయపడాలి. డైలీ వాడుకున్న సర్ఫ్ అందరికి కావాలి. వెస్టీజ్ సర్ఫ్ వాడుకో, పేస్ట్ వాడుకుంటే దీనికి ఎక్కడ లేని డౌట్లు, అనుమానాలు ప్యాకెట్ మీద కిందకి పైకి దొరుకుతారు. ఒక ఆయన వచ్చి దీనికి ఏం కలిపిండు. మొన్నదాకా ఏపీలో 12-16 రూపాయలు తయారై గుర్రాలకు పోసే మందు చీపు లెక్కలు తెచ్చి 350 కలిపితే తాగింది. పైకి పోవడానికి రెడీ ఉండదు కానీ దీంట్లో ఏం కలిపినా చెక్ చేస్తారు లేదా. అందుకే మరి మంచిగా ఎవడు అంత తొందరగా నమ్మడం. ముంచేవాడైతే అట్రాక్టివ్ ఉండదు కదా, అది చెడు ఉన్నంత అట్రాక్టివ్ మంచి ఉండదు. అందుకే మరి బంగారానికే ఉంటుంది కానీ పరీక్ష బొగ్గుకి ఎందుకు ఉంటుంది? వెస్టీజీ కంపెనీ కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు అన్నట్టుగా మంచి చేసే వెస్టీజీ కంపెనీలో చాలా మందికి అనుమానాలు, అపోహలు బయట. సబ్బు పేస్ట్ కొనుక్కోమని అందుకు అంతే. అందువల్ల చైతన్యం అవ్వండి, మీరు నలుగురిని మార్చండి, చైతన్యం చేద్దాం. ఒకరోజు సొసైటీకి అందరికి 140 కోట్ల మందికి వెళ్ళాలి వెస్టీజ్ ప్రోడక్ట్లు. బిజినెస్ చేస్తారా లేదా నీకు వేరే విషయం, ప్రోడక్ట్ అయితే వాడాలి కదా. బయట ఎందుకు ఈ వాడు క్వాలిటీ ప్రోడక్ట్లు, ఆర్గానిక్ బేస్డ్, న్యాచురల్ ప్రోడక్ట్లు, ఎక్సలెంట్ ప్రోడక్ట్లు ఉన్నాయి. కొంత ఆరోగ్యం వస్తుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ వెస్టీజ్ ప్రోడక్ట్లు వాడటం వల్ల. పని చేస్తే నీకు డబ్బులు వస్తాయి, పని చేయమని ఎవరు చెప్పట్లేదు, నీకు ఇష్టం ఉంటే చేయి లేకపోవట్లేదు. అవునా కదా సార్? ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతృప్తి ఉంది. సార్ నాకు 50,000-40,000 వస్తుంటే సార్ నేను నిమ్మలం ఉంటాను చేసుకోండి. నువ్వు బిజినెస్ చేయాల్సిందే నేను పిలవట్లే, మార్గం ఉంది. లేదు నీ మైండ్ కొంచెం నేను కూడా పైకి వెళ్ళాలంటే రా. లేదు సార్ నేను ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను, నాకు 40,000 జీతం చాలు, మంచిగా ఉంటానంటే ఉండు. వాడుకోకూడదు. వాడుకో. బిజినెస్ చేయమని ఎవరు మేము పోస్ట్ చేయలేదు, వాడుకోమని సలహా ఇస్తాను. చాలా బాగుంది. నేనైతే అనుకుంటున్నా ఏ జన్మలో మా పెద్దలు ఎవరు పుణ్యం చేస్తే నాకు ఇది దొరికింది. నేను ఎంత రాయినా ఇంటర్వ్యూ పోలే. నేనేమన్నా ఎగ్జామ్ రాసినా సార్, ఇంటర్వ్యూ పోయినా దేవుడు మా ఇంటికి పంపించాడు. పట్టుకున్నా మీ అందరూ కూడా పట్టుకుంటే ఇంకొంచెం మందికి మంచి జరుగుతుంది. మీ అందరూ కూడా చాలా మంది బలవంతులు ఉన్నారు. మీరు నాకన్నా బాగా మాట్లాడగలిగిన ఉన్నాడు. మీ వాయిస్ 10 మందికి ఇన్స్పిరేషన్ కావాలి. నువ్వు లక్ష్యం తీసుకొని స్టేజ్ మీద మాట్లాడితే నిన్ను చూసి కొంతమంది మైండ్ మారాలి.
నేను ఒక్కనే గొడవలేను, నేను చేసేంత నేను చేస్తున్నా. అందరం చేస్తే ఇంకొంతమందికి మంచి జరుగుద్ది. రాబోయే రోజులు అచ్చంపేటలో నెక్స్ట్ ఇయర్ 100 కార్లు వెస్టీజీ కార్లు పెట్టి మీటింగ్ చేస్తాం. 100 ఇది నాకు డ్రీమ్స్ ఉన్నాయి రాబోయే రోజులు. అచ్చంపేట, నాగర్కర్నూలు, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 కార్లు పెట్టి మీటింగ్ చేసే రోజు రాబోయే రోజుల్లో రావాలి. ఈ 100 మంది బలిసిన బిడ్డలు కాదు, పేదనికి బిడ్డలు వచ్చిన వాళ్ళు. బాగా బలిసిన మెసేజ్ అవసరం లేదు, నాకు డబ్బు ఉంది వెళ్ళిపోతుంది, ఏదో ఒకటి తీసుకుని, అవునా లేదా? చిన్న చిన్న కుటుంబాలు 2000, 3000 రెంటిల్లు కట్టలేక, పిల్లల్ని చదివించుకోవడానికి స్తోమత లేక, బైకులకు పెట్రోల్ పోసుకోలేక, కొత్త టైర్ బైక్ వేసుకోలేక సెకండ్ హ్యాండ్ వేసుకుంటే వాళ్ళు చాలా మంది వేసేది. ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడి నుంచి ఆర్థికంగా ఎదగాలి, సమాజానికి ఏమైనా అందరం కలిసి మళ్ళీ రాబోయే రోజుల్లో మంచి చేయాలి. మనందరం మనిషి ఒక 2-3 లక్షలు సంపాదిస్తే ఏదన్నా ఒక మంచి పని చేద్దామని తలా 10,000 సంపాదిస్తే చేయొచ్చా లేదా సార్? ఏమైనా చేయొచ్చు. ముందు మనం ఎదిగి అందరం బలంగా ఉంటాం. రాబోయే రోజుల్లో నా టీం అందరూ బాగా డెవలప్ అయిన తర్వాత చాలా మంచి పనులు చేయాలని ఆలోచన. తర్వాత ఏం తీసుకోలేదు లేదు మనం, అవునా లేదా? ఇంత మంచి సమాజానికి ఇచ్చిపోవాలి. నా టీము మేము అనుకుంటే ఇప్పుడు అనుకున్నా కూడా ఏమైనా చేయగలుగుతాం. బట్ ఇంకొంచెం ఎదగాలి, అందరూ ఎదిగిన తర్వాత చేద్దాం. మంచి చేసే చాలా ఉన్నాయి సమాజానికి, ఏదో ఒకటి చేద్దాం, గుర్తింపు వచ్చే విధంగా, సమాజానికి హెల్ప్ అయ్యే విధంగా. ప్రెస్టీజ్ అంటే ఇదిరా అనే విధంగా మనందరం కూడా డెవలప్ అయ్యి సమాజానికి డెవలప్ చేద్దాం. మంచి మాత్రమే పంచుదాం, నిజాయితీగా ఉందాం, రెస్పెక్ట్ఫుల్ గా ఉందాం, అందరినీ గౌరవిద్దాం, అవునా లేదా? ఇదే ఎక్కువ నేనైతే చెప్తా ఉంటాను. డబ్బు వచ్చిన అహంకారం రాకూడదు, కార్లు వచ్చినాయి మనం ఏదో సాధించాం అనుకోకూడదు. అందరినీ మనం గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి, నలుగురికి మంచి చేయాలి, మన మైండ్ లో కూడా మనకు మంచిగా ఉండాలి. అది కోరుకుంటున్నాం మేము ఎప్పుడైతే మాత్రం. ఇంతకుముందు అంత మంచి వాళ్ళు అయితే కాదు, ఎవరైనా కనుకోండి నేను ఒకరిని బాగుంటే సార్ అనుకునే మేము ఒకప్పుడు. ఎస్టీలోకి వచ్చినాక రోజు ఇవే చెప్తా ఉంటే మాత్రం లేదా? సత్యం న్యాయం ధర్మం, సత్యం న్యాయం ధర్మం అంటే కొంత మాత్రం. మనం ఎవరో శ్రీలత మేము ఈరోజు